या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे वसतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती। करुणापूर्णसुधाब्धे कबलितघनविश्वरूप किरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय। నారాయణ. ఇవాళ సాయంకాలం ఇక్కడ న్యూజెర్సీలో ఇలా భగవత్ ప్రేరణతో సమావేశమై భగవానుడు ఏ విద్యను ఏ ఉపదేశాన్ని మనకు అనుగ్రహించాలని భావిస్తూ ఉంటాడో అట్టి ఉపదేశమును శ్రవణం చేసేందుకు ఇంత శ్రద్ధగా మనందరం సమావేశం అవ్వడం మా మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక విధంగా ఈ నార్త్ అమెరికా పర్యటన 60 రోజులైంది వాటికి. బహుశా ఇది చివరి ప్రసంగం ఇక్కడ ఈ సందర్భంలో. ఐ హావ్ బీన్ ట్రావెలింగ్. ఐ కేమ్ టు నాక్స్విల్. We had one satsanga in Knoxville. Then from there I went to Nashville. There is a very beautiful Ganesha temple in Nashville. I have a great bonding with that temple because when I came here in 2009 for the first time to America, 2009, 17 years ago, my first public lecture happened in that temple. Therefore I have a great affinity and so much love and bhakti towards the lotus feet of Ganapati there. 17 ఏళ్ల తర్వాత నేను మళ్ళా నాష్విల్కి వెళ్ళి 2 రోజుల పాటు లెర్నింగ్ టు ఎడ్యుకేట్ అని ఒక ఉపదేశం చేశాను. వీఆర్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్. హ్యావింగ్ కంప్లీటెడ్ the master's degree and so on from the universities, and universities have thoroughly did their job of emptying our brains. PhD, permanent head damage. PhD అంటేనే అర్థం అది, పర్మనెంట్ హెడ్ డ్యామేజ్, ఇంకా దేనికి పనికిరాదు. Then we are in requirement of self education. Then how to learn to educate. స్వాధ్యాయం ఎట్లా చేయాలి అనేదే ఆంగ్ల భాషలో అదో పద్ధతిలో చెప్పా. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం కాదు. పుస్తకాలు చదవడం ఇట్ ఈజ్ రీడింగ్ ఎ బుక్. నేను రామాయణమును చదువుతున్నాను, అది స్వాధ్యాయం అగునా? కాజాలదు. భారతమును చదువుతున్నాను, స్వాధ్యాయం అవుతుంది? అది కాజాలదు. స్వాధ్యాయము వేరు, చదువుట వేరు. ఆ సూక్ష్మ భేదం ఏంటి అసలు? తద్విషయంగా మనల్ని మనం ఎట్లా ప్రేరేపించుకోవాలి, మనము స్వయంగా ఎట్లా అట్టి స్ఫూర్తిని పొందాలంటూ 3 సెషన్స్ అయినాయి. అక్కడ కూడా వేదాంత అధ్యయనం చేసే కొంతమంది ఉన్నారు, బాగా గంభీరంగా అధ్యయనం చేస్తారు. వారందరూ వచ్చి శ్రవణం చేస్తామంటే చెప్పాం. ఫ్రమ్ దేర్ ఐ కేమ్ టు బే ఏరియా ఇన్ మిల్పిటాస్. దెర్ వాజ్ 2 ఈవినింగ్ ప్రోగ్రామ్ అగైన్. ఫ్రమ్ మిల్పిటాస్ ద ఫాలోయింగ్ వీక్ ఐ వాజ్ ఇన్ ఆస్టిన్. ఆస్టిన్లో శివరామకృష్ణ గారని వేద విద్య పట్ల చాలా అంకిత భావము కలిగిన వ్యక్తి, మహాశ్రద్ధాలు, వారి ఇంట్లో, అలాగే ఆస్టిన్ వెంకటేశ్వరుడి సన్నిధిలో 3 తరగతులు చెప్పి అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ టు ఆల్బుకర్కి. ఇన్ ఆల్బుకర్కి ఇన్ ఫస్ట్ యూనిటేరియన్ చర్చ్ దేర్ వాజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్, రిలాక్స్ అండ్ రియలైజ్. మతం అంటే ఆర్భాటపడుట కాదు, పరిశ్రమించుట అంతకంటే కాదు. పరిశ్రమ అనే పదం ఎక్కడొచ్చినా నా మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది సంసారానికే చెందుతుంది తప్ప అది ఆధ్యాత్మికత కాదు. సుసుఖం కర్తుం అన్నాడు దేవుడు గీతలో. ఇది చాలా సులభమే అర్జున, ఇది చాలా సింపుల్గా అనిపించాలి. కాంప్లికేటెడ్గా అనిపించినదా, రెస్ట్లెస్గా అనిపించినదా, అది స్పిరిచువాలిటీ కాదు. రిమెంబర్ మై వర్డ్స్. Moment you feel that an iota of uneasy restlessness in performing something that belongs to the world, not to the spirituality. God is so simple.
So is his worship, very simple. Hence I spoke on how to relax. Relaxed mind is religious mind. Would you please repeat this? Relaxed mind is religious mind. Simple rule ఇది, very hard rule. Relaxed mind is religious mind. మతం అంటేనే అది. మనకు ఆ రిలాక్సేషన్ ఎట్లా పొందాలో తెలియదు కాబట్టే మతము దాన్ని నేర్పేందుకు ఉన్నది. కానీ సంభవ్ మన అసాధ్యం కూడా ఆ మతాన్ని కూడా మహాపరిశ్రమగా చేసేసాం. ఆ పరిశ్రమను చూసే వర్తమానపు యువత మతము పట్ల కించిత్ అన్యభావాలను పొందుతూ ఉన్నది. అది వాస్తవం. Even in America, people tell me that Swami, our children are not following the religion. Then I tell them, up to you. Up to you. Will you teach something to them? Why should I? I don't teach to children. See, never ask Einstein to teach 5th class maths. అట్లా అడగకూడదు. దేర్ఫోర్ మీరు మా పిల్లలకి ఏదైనా మీరు మీ పిల్లలకు చెప్పుకునే బాధ్యత మీది, మీకు చెప్పే బాధ్యత నాది. నేను చెప్పింది మీరు నేర్చుకోండి, ఆచరించండి, చవి చూడండి, దాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. అది మీ బాధ్యత. కానీ ఎట్టి ప్రమేయము లేని నన్ను లాక్కొచ్చి మీ పిల్లలకు బోధించండి అంటే వాళ్ళు ఏమి వింటారు? వాళ్ళు వినకపోగా ఈ సాధువుల పట్ల ఒక అన్యభావాన్ని తెచ్చుకుంటారు. వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తుంటారు, తలకాయ నొప్పి, భయపడతారు. దట్స్ నాట్ అవర్ కల్చర్. దట్ సమ్ స్వామి కమ్స్ అండ్ టెల్స్ చిల్డ్రన్, దిస్ యువర్ బౌండ్ అండ్ డ్యూటీ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్, నాట్ బై ఆస్కింగ్ దెమ్ టు డూ సంథింగ్ బట్ త్రూ యువర్ ఆచరణ. మన మతాన్ని చాలా కాంప్లికేట్ చేసి పరిశ్రమాన్వితముగా దాన్ని ప్రదర్శించి వాళ్ళకు దెబ్బకు అమ్మ ఇదంతా మనకెందుకు వచ్చిన గొడవ అనే పరిస్థితికి తెస్తున్నాం. తప్పు. రిలాక్స్డ్ మైండ్ ఈజ్ అ రిలీజియస్ మైండ్. కాంప్లికేటెడ్ మైండ్ ఈజ్ నెవర్ ఎ రిలీజియస్ మైండ్. ఇట్ ఈజ్ ఇర్రిలీజియస్. ఇట్ ఈజ్ ఇర్రిలీజియస్. ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటూ నీవు మొహం అట్లా పెట్టుకుంటే వానికి రేపటి రోజున ఆ శ్లోకానికి అర్థం తెలిసి ప్రసన్న వదనము వర్సెస్ మా నాన్నగారి వదనం అని రెండు పెట్టుకొని వాడు ఎందుకు నమ్ముతాడు ఇక మతాన్ని? కాబట్టి రిలాక్సేషన్. ఓ స్వామి, డూ యూ మీన్ రిలాక్సేషన్ దట్ ఐ జస్ట్ become a couch potato and watch TV serials with a bucket full of popcorn and a liter Coke in both my hands? ఇంకా లోతైన విశ్రాంతి, లోతైన విశ్రాంతి. అలా లేకపోతే సంసారం మీ వెంట పడుతుంది. శ్రమ ఏవహి కేవలం, చివరికి అంతా శ్రమ అవుతుంది. కాబట్టి రిలాక్స్ అండ్ thus realize the beauty of religion. Become the worthy recipients of the benefits that are promised in every religion. అక్కడ ఆల్బుకరికిలో ముగించుకొని మళ్ళా నేను నాక్స్విల్కి వచ్చి నాక్స్విల్ ఆలయంలో ఒకరోజు, అలాగే ఒక భక్తుడి ఇంట్లో ఇలాగే 2 రోజుల పాటు మనస్సు గురించి ఏదో తెలుసుకుంటామంటే కాస్త ఏదో చెప్పినట్టు గుర్తు. ఆ తర్వాత ఇన్ బిట్వీన్ బుద్ధిస్ట్ పీపుల్ హ్యావ్ ఇన్వైటెడ్ మీ. నాక్స్విల్ దరిదాపుల్లో స్మోకీ మౌంటైన్స్ అని ఉన్నది, విన్నారు కదా మీరు. స్మోకీస్లో ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ బౌద్ధ స్తూపం మీద కడుతున్నారు. స్వామి మీరు రావాలి అక్కడికి, కానీ ఆ లామా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్ళా ఎప్పుడో మేలో. దెన్ ఐ గేవ్ ఎ టాక్. ఐ వాంట్ ఆల్ యంగ్స్టర్స్ టు లిజన్ టు దట్. ద టైటిల్ ఆఫ్ ద టాక్ ఈజ్ లవ్, శానిటీ ఇన్ మ్యాడ్నెస్. అది ఒకటి. అలాగే అది విని వారు చాలా ఆనందపడి, బౌద్ధులే కానీ అద్వైత వేదాంతము పట్ల వారికి చాలా ఇష్టం ఉన్నది, ఉండి తీరుతుంది. బౌద్ధము సాధికారికంగా, బౌద్ధము ఈ పై పెరాఫెర్నేలియా తీసేయాలి. సాధికారికమైన బౌద్ధము అద్వైత వేదాంతము చాలా కలుస్తాయి. 2 ఒకటి అనను నేను, ఎందుకంటే నేను 2 చదివాను, నాకు బాగా తెలుసు అవి. 2 ఒకటి కాదు, కానీ అంతతో గత్వా ఒక దార్శనిక సమానత్వం ఉంటుంది. కాబట్టి బహుశా వారు ఆ రీతిగా బౌద్ధాన్ని కొంత అధ్యయనం చేస్తారేమో తెలియదు. యాక్చువల్లీ ఆల్ ఆర్ అమెరికన్స్, particularly few youngsters, they came to me and they said, we read Ramana Maharshi's literature, his teachings. We want to know about that I. Can you teach us? I said, yes, of course. When I come back to Knoxville, I will teach. One afternoon, again they invited me to their
meditation center which they have in Knoxville, there I spoke about I, personality to presence. ఈ అహం అంటే ఏంటి అని అహం విషయంగా మనం చాలా సందర్భాలలో అహం వృత్తిని అహం అని పొరపాటు పడుతూ ఉంటాం. వేదాంతము చెప్పే అహం వేరు, మీరు నేను అనుకునే అహం వృత్తి వేరు. అహం వృత్తి చాలా అల్పము కానీ శక్తివంతం. అది ఎంత శక్తివంతం అంటే, ఎంత వ్యాపకం అంటే, అది కాకుండా ఇంకొక అహం ఉన్నట్లు అనిపించదు ఎవరికి. అందుకే అహం విచారణ అత్యంత గొప్ప సాధన. సో గంటన్నర పాటు వాళ్ళకి ఏదో ఉపదేశం చేశాను. దెన్ లైక్ దిస్ ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే, ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే ఐ యామ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ ప్లేస్. నవ్ ఐ యామ్ ఇన్ ఫ్రమ్ వెస్ట్ కోస్ట్ ఆల్ ది వే టు ఈస్ట్ కోస్ట్. అంటే ఒక అమెరికా అడ్డం గీత గీస్తే మొత్తం తిరిగారు. ఇన్ఫ్యాక్ట్ ఈసారి తక్కువ తిరిగినట్టే. అదర్వైజ్ పూర్వం వచ్చినప్పుడు ఇంకా వెళ్తూ ఉండేవాడిని. నేను జిజ్ఞాస కలిగిన వారికే బోధించాలని ఏదో ఒక సంకల్పం చేసుకున్న మనసులో. అందరికీ చెప్పే మాటలు అవి అందరూ విన్నా ఇష్టపడలేని విషయాలు ఇవి. కాబట్టి చాలా శ్రద్ధగా వింటాము, అనుసరించేందుకు వింటాము. అనుకునే వారితోనే మాట్లాడడం నేను పనిగా పెట్టుకున్నా. అదర్వైజ్ యూ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఇన్వైట్ మీ హియర్. అమెరికా పెక్యూలియర్ థింగ్ అండి ఇది, మనలా ఉండదు ఇది. ఇక్కడ గుళ్ళన్నీ కార్పొరేట్ ఆఫీసులు, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని ఈ మాట నుంచి తగ్గడానికి. అన్నీ కార్పొరేట్ ఆఫీసులు, పొలిటికల్ సెంటర్స్. వాళ్ళకు సంప్రదాయం అసలు తెలియదు, విధి విధానము సరిగా తెలియదు. వారేవో అంటారు, ఏది మాట్లాడినా మా బైలాసులో లేదండి. బైలాస్ మార్చుకోవాలి అప్పుడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నారు కదా, కానీ ఏమిటో పెట్టుకున్నారు. అవన్నీ సోషల్ సెంటర్సే ఫైనల్గా. అక్కడ దేవుడు కూడా పాపం మౌనంగా నిలబడతాడు అన్ని గుళ్ళలో లాగానే. మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకుంటే చాలు అన్నట్లు. ఐ డోంట్ సీ ఎనీథింగ్. పీపుల్ ఆల్సో లైక్ టు కాల్ మహాత్మాస్. ఐ డోంట్ నో, వారు ఏదో అట్లా వస్తే బ్లెస్ చేస్తే మంచిది అనుకుంటారు అంతే. అందుకొరకు ఏవో పెడతారు. నేను పోను అట్లాంటి వాటి. నాకు శ్రద్ధగా వింటానంటే 12 ఏళ్ల నుంచి నేను అమెరికాలో కాలు పెట్టలేదు. ఒకసారి వీసా ఎక్స్పైర్ అయింది. ఐ నెవర్ బాదర్డ్ టు రివైవ్ ఇట్. ఐ నెవర్ బాదర్డ్ టు గో దర్ బికాజ్ అమెరికా ఈజ్ నాట్ మై డెస్టినేషన్. ఎంటైర్ గ్లోబ్ ఈజ్ నాట్ మై డెస్టినేషన్. మై డెస్టినేషన్ ఈజ్ హియర్. అత్ర అస్తి. ఇక్కడ నుంచి బయటికి పోవాలనిపించదు. అయినా ఆ అంతర్భావమునకే ప్రత్యామ్నాయము వంటి సందర్భం వస్తే నేను సంతోషపడతాను అంతే. ఇప్పుడు అట్లాంటి సందర్భం వచ్చినది. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషం. మీకు అనిపించవచ్చు సాధునాం దర్శనం పుణ్యం, మిమ్మల్ని చూస్తే మాకు అదృష్టం స్వామి అని మీరు అనుకోవచ్చు. కానీ ఏమో మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం అదే ఎక్కువ. కారణం, ప్రపంచంలో భగవానుడిని ఇష్టపడేవారు తక్కువ, భగవద్రతి కలిగిన వారు మహా తక్కువ, శాస్త్రం పట్ల భగవదీయ జ్ఞానము పట్ల శ్రద్ధ కలిగిన వారు ఇంకా తక్కువ. అందుకే దేవుడు గీతలో ఆశ్చర్యము అనే పదంతో చెప్తాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. అర్జున, ఇది చాలా ఆశ్చర్యమయ్యా, ఎవడో ఒక్కడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆశ్చర్యవద్వదతి, ఎవడో ఒక్కడు ఆశ్చర్యం, వాడు ఇంకా ఆశ్చర్యం, ఒక్కడు చెప్పగలడు దీన్ని. వానికంటే ఆశ్చర్యం ఇంకోడు వాడు వింటాడు దీన్ని. వీళ్ళందరిలో ఇంకోటి ఆశ్చర్యం అర్జున తెలుసునా నీకు అని. ఎవరు స్వామి? ఇంత విన్నామనికి అర్థం కాదు, వాడు ఒక ఆశ్చర్యం. వాడు ఇంత వింటాడు కానీ ఏమీ అర్థం కాదు వానికి, వాడు మహాశ్చర్యం. ఇట్స్ సచ్ ఎ వండర్ సర్ప్రైజ్. దెర్ఫోర్ దైనందినముగా ఇటు అధ్యయనము చేయబడాలి. బ్రహ్మయజ్ఞము అని అంటారు దీన్ని. దైనందినముగా చేయబడాలి. అట్టి అవకాశము భగవానుడి దయతో, అలాగే మహాపురుషులైన ఆచార్యులు, మహర్షులు, పెద్దలు వారందరూ మనకు ప్రేరణనిచ్చారు గనుక ఇట్లాంటి అధ్యయన అవకాశం వచ్చినదని ప్రగాఢముగా యథార్థముగా విశ్వసిస్తూ మనం ఇప్పుడు ఈ అధ్యయనమును చేసేదముగాక. దేని గురించి అధ్యయనం చేద్దాము? దేవుడి గురించి అధ్యయనం చేద్దాం. దేవుడి గురించి అధ్యయనం చేయలేము. దేవుడు తెలియబడడు, అర్థం అవ్వడు. ఈ అక్షరాలతో పదాలతో ఏనాటికి అది సాధ్యపడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఫ్రమ్ వేర్ ద మైండ్ అలాంగ్ విత్ ఆల్ స్పీచ్ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండ్స్,
దట్స్ కాల్డ్ భగవాన్. యూ కెన్ నాట్ అండర్స్టాండ్, టాక్ అబౌట్ ఇట్. మరి అధ్యయనం దేని గురించి చేయాలి? మోక్షం గురించి చేద్దామా? చేయొచ్చు. మోక్షం అంటే ఇది అని మాట చెప్పి దానికి పూర్వపక్షము తెచ్చి పూర్వపక్షమును ఖండించి సిద్ధాంతమును స్థాపించి ఆ సిద్ధాంతము స్థాపింపబడినంతలో మరొక పూర్వపక్షము మరొకటి వైపు నుండి తెచ్చి ఆ పూర్వపక్షమునకు సమాధానం చెప్పి ఒక థీసిస్ రాయొచ్చు. అంతసేపు మాట్లాడగల వాడను నేను. మోక్ష యాజ్ పర్ అద్వైత, మోక్ష యాజ్ పర్ విశిష్టాద్వైత, మోక్ష యాజ్ పర్ ద్వైత అంటూ నేను మీకు 90 రోజులు చెప్పగలను పూర్వపక్ష సిద్ధాంతములన్నింటినీ. కానీ ఏం లాభం? విన్నాము, ఓహో అది మోక్షము అని తెలిసింది, కానీ అది ఏమిటో అర్థం కాదు. దాని పట్ల ఏ విధమైన ఆసక్తి రాదు. మరి అదా అధ్యయనం కాదు. దేని గురించి అధ్యయనం చేయాలి? నీ జీవితం గురించి అధ్యయనం చేయాలి. ఆ జీవితమును గురించి అధ్యయనమును చేస్తుండగా బంధనం ఏమిటో, మోక్షం ఏమిటో, మనస్సు ఏమిటో, బుద్ధి ఏమిటో, అవిద్య ఏంటో, విద్య ఏమిటో అన్నీ జీవనానురూపముగా నీకు తెలియబడాలి. గ్రంథస్థముగా తెలియబడుట కాదు. ఒక గాడిద మీద గంధపు మోపు పెట్టి నడుపుతూ ఉంటే యథా ఖరశ్చందన భారవాహి భారస్య వేత్త నతు చందనస్య. గాడిద మీద గంధపు మోపును పెడితే ఆ గాడిదకు ఎంతసేపటికి బరువు మీద ధ్యాస ఉంటుందే తప్ప చందనం ఏమిటో దాని మీద ధ్యాస రాదు. చందనము విలువ తెలియాలంటే వాడు వీరప్పనై ఉండాలి. గాడిద అయితే ఎట్లా? మీకు నాకు ఏం తెలుస్తుంది చందనం విలువ? ఎస్ ఆర్ నో? సిమిలర్లీ ఇఫ్ వీ రీడ్ దిస్ గ్రంథ దట్ గ్రంథ, బరువు తెలుస్తుంది. చివరికి నేను ఎన్ని గ్రంథములు చదివానో తెలుసునా అంటూ ప్రతివాడి ముందు ఏకరువు పెట్టడం, వానికి తెలిసినా తెలియకపోయినా ఏదో చెప్పి వాని మతి భ్రమింపజేయడం. నా బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం కర్మసంగినామని దేవుడు చెప్పిన మాటకు విపరీతంగా వెళ్ళడం. నేను ఇన్ని చదివాను అని గొప్పలు చెప్పుకోవడం తప్ప అదంతా ఎలాంటిది? భారము తెలియుట, విలువ తెలియుట కాదు. అట్లా అవుతుంది. చిన్మయానంద స్వామి వారు ఒక మాట అనేవారు. ఎవరైనా వారి దగ్గరికి వచ్చి స్వామీజీ ఐ హ్యావ్ గాన్ త్రూ 10 ఉపనిషత్స్ అని కొంచెం బోస్ట్ఫుల్గా అంటూనే వారు గట్టిగా సూటిగా ఓ మాట అనేవారు, దట్ డజంట్ మ్యాటర్, దట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఉపనిషత్స్ హ్యావ్ గాన్ త్రూ యూ ఆర్ నాట్. యూ హ్యావ్ గాన్ త్రూ 10 ఉపనిషత్ డజంట్ మ్యాటర్. మళ్ళీ అది కౌంటింగ్ ది క్యాటలాగ్ అది పనికిరాదు. ఉపనిషత్తులు నీలోంచి వెళ్ళాయి అంటే నీ హృదయమును అవిస్పృశించాయా, అది ముఖ్యం. కాబట్టి ఏ అధ్యయనమైనా సరే మతపరము ధార్మికపరము అన్న మరుక్షణం మీరు అనివార్యంగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము అది జీవితమును స్పృశిస్తూనే ఉండాలి. జీవితానికి వేరుగా ఒక లైబ్రరీకి పరిమితమై ఒక గ్రంథానికి పరిమితమై ఉంటే అది మిమ్మల్ని ఉద్ధరించదు. దిస్ వాజ్ మై మెసేజ్ ఇన్ మెల్పిటాస్ యాజ్ వెల్ యాజ్ అదర్ ప్లేసెస్. ఎనీ గ్రేటెస్ట్ టీచింగ్ ఆఫ్ వేదాంత ఇఫ్ ఇట్ ఈస్ not concerned with your life, that is not going to give you any solution. ప్రాబ్లం ఇది అని చూపిస్తాయే తప్ప సమాధానాన్ని చెప్పవు. మనకు కావలసినది సమాధానం. ఇట్ ఈస్ నాట్ ఫినిషింగ్ ది బుక్, ఇట్ ఈస్ ఫైండింగ్ ది ఆన్సర్. దట్ షుడ్ బి ది పర్పస్ ఆఫ్ స్టడీ. కాబట్టి దేని గురించి అధ్యయనము చేయాలి? జీవితాన్ని గురించి అధ్యయనము చేయాలి. అలా అధ్యయనం చేయాలంటే మొదటి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవలసినది, కర్తవ్యతా బుద్ధితో చూడవలసినది ఈ మాట. గాడ్ గేవ్ us లైఫ్. హౌ టు లివ్ ఇట్ మీనింగ్ఫుల్లీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ గాడ్స్ జాబ్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. భగవానుడు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఎట్లా జీవించాలి అర్థవంతంగా అనేది మన కర్తవ్యమే తప్ప దాంట్లో భగవానుడి ప్రమేయము లేదు. చాలామంది ఒక మాట అంటుండడాన్ని నేను బోలెడు సార్లు విని ఈ మాట అంటున్నా మీతో. ఆ మాట ఏంటంటే, మా జీవితం పాడైపోయిందండి, దేవుడు ఏమీ చేయలేదు, మా జీవితం అతలాకుతలం అవుతున్నది, దేవుడు ఏమీ చేయడు కూడా. నా మాట రాసి పెట్టుకోండి, మీరు సంతకం పెట్టిస్తా అంటే దాన్ని నేను ప్రమాణం అని సంతకం పెట్టిస్తా. దేవుడు అనవసరంగా ఏమీ చేయడు.
అలా భగవానుడే సర్వకర్త అనే మాటను మీరు అర్థం చేసుకోకుండా, సర్వకర్తృత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా చాలా టూకీగా రాసుకున్నారనుకోండి ఉపరితలంగా, దెన్ నేను ఒక మాట అంటాను, అప్పుడు మీరు ఆలోచన చేయండి. భగవానుడే సర్వకర్త అని మీరు చాలా గట్టిగా ఒక మాట అంటున్నారు చూసారా, అడమెంట్గా ఒక మాట అంటున్నారు చూసారా, అప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న విషపరిణామానికి అంతటికీ కూడా దేవుడే కారణం. ఈ యుద్ధాలు ఎవరి వల్ల అయ్యాయి? సర్వకర్త కదండి, దేవుడి వల్లే. అలాగే వీడెవడో కష్టపడుతున్నాడు, ఈ అనాథ కష్టపడుతున్నాడు, దీనికి అంతటి కారణం ఎవరు? మీరు అంటున్న సర్వకర్తే కదా. వై షుడ్ వి వర్షిప్ దట్ గాడ్? నన్ను అడిగితే ఐ డోంట్ వాంట్ దట్ గాడ్. ఆ దేవుడే గనుక ఈ యుద్ధాలకు కారణమైతే, ఆ దేవుడే గనుక మానవాళి అనుభవిస్తున్న ఈ కష్టాలకు కారణమైతే, ఆ దేవుడే గనుక ఒకరిని మంచిగా ఉంచి ఒకరిని ఏడిపిస్తూ ఉంటే ఆ దేవుడు వద్దు, ఆ దేవుడిని పూజించడం వ్యర్థం. అయ్యో అట్లా అంటారేంటి స్వామి నాస్తికుల్లాగా? నేను నాస్తికులుగా అనట్లేదు, పరమ ఆస్తికుడిగా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే, ఒకడు ఇబ్బంది పడి ఒకడు సుఖపడుటకు కారణం దేవుడు కాదు, వాడి కర్మ. అలాగే ఒక చోట యుద్ధము జరుగుతున్నదంటే దేవుడు చేయట్లేదు ఆ యుద్ధం. ఆటం బాంబ్ దేవుడు సృష్టించాడా? హూ క్రియేటెడ్ ఆటం బాంబ్? ఇట్ ఈజ్ వి, ఇట్ ఈజ్ అవర్ ఇంటలెక్ట్ డ్రివెన్ బై గ్రీడ్ ఆర్ ఫియర్. ఇట్ క్రియేట్స్ ఆల్ దట్. ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, దేవుడు సృష్టించాడండి ఈ కుర్చీని. ఎక్కడైనా వడ్రంగి వర్క్షాప్లో దేవుడు కూర్చొని కుర్చీలు చేయడం చూసారా మీరు? గాడ్ క్రియేట్స్ ఎ పాసిబిలిటీ. యూజింగ్ సచ్ పాసిబిలిటీ వీ క్రియేట్ ఎ థింగ్. సైన్స్ అంతా ఏమిటి? దేవుడు సృష్టించిన పాసిబిలిటీని సక్రియము చేయుట. సో అట్లా ఈ కుర్చీని భగవానుడు సృష్టించినప్పుడు, ఆటం బాంబుని దేవుడు సృష్టించినప్పుడు, ఈ వైషమ్యాలను కూడా దేవుడు సృష్టించలేదు. ఇది మానవ బుద్ధి నిర్మితం. అర్థమవుతుందా? వాడు ఒక విషయమును సరిగ్గా అర్థం చేసుకోక ప్రతిస్పందించిన ప్రతి సందర్భంలో ఇట్టి వైషమ్యము, కష్టము, దుఃఖము, ఏడుపంతా తయారవుతుంది. సో దేవుడిని అనుసరించక ఇవి వచ్చాయి, అంతేగాని దేవుడు సృష్టించడం వల్ల రాలేదు. మరి సర్వకర్త అన్నారు దేవుడిని. సర్వకర్త అంటే హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. సంబడి హ్యాస్ మేడ్ దిస్ చైర్, బట్ హీ హ్యాస్ నాట్ ఇన్వెంటెడ్ ది పాసిబిలిటీ ఆఫ్ దిస్ చైర్. లెట్ us say our Newton long ago has discovered gravitation. So too Edison, our neighbor, invented 101 things, of which you are acquainted with this bulb. ఈ బల్బుని ఆయన కనిపెట్టి ఉండవచ్చు, కానీ దాని సంభావనను కనిపెట్టలేరు. దిస్ పర్సన్, ది సైంటిస్ట్, కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, కెన్ ఇన్వెంట్ అన్ ఆబ్జెక్ట్, బట్ నాట్ ది పాసిబిలిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఇఫ్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్, కెన్ సంబడి క్రియేట్ ఇట్, ఇన్వెంట్ ఇట్, డిస్కవర్ ఇట్? భగవాన్ ఈజ్ దట్. హీ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. దెర్ఫోర్ మన జీవితము పాడైతున్నది, ఇబ్బందుల పాలైనదంటే దానికి దేవుడు కారణం కాదు. అనవసరంగా దేవుణ్ణి తేవద్దు అక్కడికి. అక్కడ మన మూర్ఖత్వము, మన అభిమానాది వ్యవహారము, ఒక మాటలో మన అజ్ఞానము కారణం. కాబట్టి జీవితాన్ని దేవుడిచ్చాడు, దానిని అర్థవంతంగా జీవించుట మన కర్తవ్యము. లివింగ్ లైఫ్ మీనింగ్ఫుల్లీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ కర్తవ్యాన్ని మనకు రోజు గుర్తు చేసేందుకు సంధ్యావందనంలో, మాధ్యాహ్నిక సంధ్యలో ఈ మాటలను తలుచుకోమని పెద్దలు మనకు ఆదేశించారు. శాస్త్రం చెప్తాను. జీవేమ శరదశతం. నువ్వు నీకు ఇచ్చిన ఆయువును సంపూర్ణంగా జీవించాలి. నీ బాధ్యత, నీ కర్తవ్యం అది. పశ్యేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, భవామ శరదశతం, ప్రబ్రవామ శరదశతం, శృణవామ శరదశతం. భవామ, లెట్ us exist. No, let us be present. Let us exist కాదు దాని అర్థం. Let us be present to life. Don't live somewhere. నీ జీవితం ఎక్కడుందో అక్కడ జీవించు. ఉండు ఉండు ఉండు. బీ ప్రజెంట్. ప్రబ్రవామ, దాని గురించి మాట్లాడు. శృణవామ, దాని గురించి విను. పెద్దలు చెప్తుంటే విను. జీవితం గురించి చెప్తుంటే విను. బోరింగ్ టాపిక్ అని లేచిపోకు.
Somebody told me, Swami, Vedanta sometimes is very boring. That means your life is boring. మీరు నాతో ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మికత బోరుగా ఉంది అని అంటే అది ఎట్లాంటిదో తెలిసిన అద్దం ముందు నిలబడి ఈ అద్దంలో కనిపిస్తున్నదంతా బోరుగా ఉంది అనడం వంటిది. స్వామి ఆర్ వెరీ ఇంటెలిజెంట్, మీ వైపు ఏది పెట్టుకోము, అద్దంలో ఏముండదు. సో స్వామి యువర్ టాక్ ఈజ్ వెరీ బోర్, యు ఆర్ టెలింగ్ ద మిర్రర్, దట్ మీన్స్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ బోర్, యు ఆర్ అ బోరింగ్ ఫెలో. వేద శాసనం ఇది, అథర్వవేదంలో వస్తుంది మంత్రం. జీవేమ 100 ఏళ్ళు జీవించదముగాక, చూస్తూ జీవించదముగాక. చూస్తూ ఏమిటి, అన్ని చూస్తూనే ఉన్నాం కాదు, జీవితాన్ని చూస్తూ, వింటూ, అంటూ ఎట్లా జీవిద్దాం. మోదామ, లెట్ us డిలైట్ ఇన్ లైఫ్, లెట్ us రిజాయిస్ ఇన్ లైఫ్. Unfortunately, these teachings, they find no place in temples today, no place in satsang today. మోక్షం అనగా ఇది, బంధనం అనగా ఇది. బంధనం గురించి నేను ఎంత చెప్తే ఏం లాభం, మీకు బంధనం ఉన్నది అని మీకు అనిపిస్తే తప్ప బయట ఎందుకు పడతారు. ఇన్ఫ్యాక్ట్ బంధనం వింటూ వింటూ ఎంజాయ్ చేస్తారు జనం. వాహా, ఇంత బాగుందండి బంధనం అంట, చాలా బాగుంది. Therefore, rejoice in life. Yeah, Swamiji, what you say is true, but we are in requirement of few more accomplishments and a few more cars and all that, to rejoice. No. నిన్న రాత్రి ఎందరో పడుకున్నారు, పాపం పడుకొనే ఉన్నారు, లేవలేరు. ఇంకా వాళ్ళను చాలామంది కష్టపడి లేపారు. అవునా కాదు? ఇది నిత్య జీవిత అనుభవమే కదా. కానీ మనము లేచాం, ఇంతకంటే జాయ్ ఏముందండి. దట్ సెకండ్ వెన్ వి గెట్ అప్, వీఆర్ గ్రేటర్ దెన్ అలెగ్జాండర్ ఎట్ ద టైం. ప్రపంచాన్ని శాసించిన మహాచక్రవర్తులందరికంటే మీరు ఉదయం నిద్రలేచిన మొదటి క్షణం ఉన్నది చూసారా, అందులో మీరు అందరికంటే గొప్పవాళ్ళు. కానీ ఎవడు అట్లా అనుకోడు. రైట్ ఆర్ నాట్? ట్రై టు థింక్ అబౌట్ that moment. You just got up, you are ready to experience the world for one more day. Many people could not, but Bhagavan blessed you with that. ఆ జీవితాన్ని ఆనందపడకపోతే ఎట్లా? కాబట్టి వేదము అట్లా మనల్ని ఉద్దేశించి చెప్తోంది, నువ్వు జీవితాన్ని చూస్తూ జీవించు, ఆనందిస్తూ జీవించు, సంతోషిస్తూ జీవించు, అనవసరమైన వాటిలో పడి వ్యర్థం చేసుకో. ఐఎమ్ స్పీకింగ్ వేదమంత్ర. ఇది నా తలలోంచి పుట్టిన ఒక ఆలోచన కాదు, ఏదో లైఫ్ కోచింగ్ క్లాస్ ఏం చెప్పట్లేదు. నేను మోటివేషనల్ స్పీకర్నేమి కాదు. నా ఉపన్యాసాలు గట్టిగా ఉంటే ఉన్న మోటివేషన్ పోతుంది. ఐఎమ్ నాట్ ఎ మోటివేషనల్ స్పీకర్ ఈదర్. ఐఎమ్ షోయింగ్ యూ వాట్ వేద భగవాన్ ఈజ్ టీచింగ్ ఆల్ ఆఫ్ us. Therefore, మన కర్తవ్యము జీవించుట, అర్థవంతముగా జీవించుట మన కర్తవ్యము. కర్తవ్యము కర్తవ్యము కర్తవ్యం అంటూనే దాని గురించి బాగా తెలుసుకొని చేయాలి. కర్తవ్యం అంటూనే తద్విషయంగా విద్య యొక్క ఆపేక్ష ఉంటుంది. వాట్ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఆల్వేస్ ప్రిసీడ్స్ విత్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదర్వైజ్ యూ కెన్ నాట్ ఫుల్ఫిల్ ఎ రెస్పాన్సిబిలిటీ. యదేవ విద్యా కరోతి, తెలుసుకొని చేయాలి దాన్ని. జనరల్గా చేస్తే అది కర్తవ్యముగా అనిపించుకోదు. దేర్ఫోర్ ఇట్టి కర్తవ్యమును బాగా అర్థం చేసుకొని జీవితాన్ని బాగా అర్థవంతంగా జీవిస్తూ, మీ అమెరికా ఎక్స్ప్రెషన్లో టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ది లైఫ్, మళ్ళా భగవంతుడే మార్గదర్శనం చేయాలి మనుషులకు. ఎందుకంటే వీళ్ళకొక్కరికే బుద్ధి ఉంది, మిగతా జంతువులకి ఇంత బుద్ధి పరిణతి లేదు కాబట్టి వాటికి గొడవ లేదు. దేర్ఫోర్ ఇంత జ్ఞానంతో అవసరం లేదు. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పురుషార్థ శక్తి, అంటే మనకు కావలసినది ఎన్నుకోగలిగిన సమర్థత ఉన్నది. జంతుకోటిలో అది లేదు. జంతువులు ఎన్నుకోలేవు, అంటే అవి ఎన్నుకుంటాయిగా, ఇది తినాలా ఇది తినొద్దు, అంత మట్టుకే. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే. దుర్గా సప్తశతి అని మీరందరూ నవరాత్రి వస్తూనే హఠంగా పారాయణ చేసే ఒక గ్రంథం ఉంటుంది. దాంట్లో 50వ శ్లోకం మొదటి అధ్యాయంలోనే అనుకుంటా ఈ శ్లోకం వస్తుంది. ఈసారి ఏమైనా వీలు ఉంటే చదవండి. కోరికలు తీరుతాయి అని పరిగెత్తకుండా కొంచెం ఈ శ్లోకం ఏం చెప్తుందని చూడండి.
వెన్ జగజ్జనని స్వరూపము జ్ఞానము. జ్ఞానం అన్ని జీవులకు ఉన్నది, కానీ మిగతా జీవకోటిలో విషయగోచరత్వమే జ్ఞానం. అంటే ఇది 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 అని తెలుసుకొనుటయే జ్ఞానం. చీమకు జ్ఞానం ఏమిటి? బ్రహ్మం ఉన్నదా లేదా అని కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, దీంట్లో ఏది కరెక్ట్? చీమకు అది జ్ఞానము కాదు. ఏమి తినాలి ఏమి తినకూడదు అంతే జ్ఞానం. ఆ జ్ఞానంతో వర్తిస్తే చీమ సార్థక జీవి. సో డోంట్ బాదర్ చీమ విత్ భగవద్గీత అన్నెసెసరీలీ. లెట్ ఇట్ లివ్ లైక్ దట్. ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ జ్ఞానం. ఏది జంతుకోటికి జ్ఞానమై ఉన్నదో తత్పర్యాప్తమో మన విషయంగా జ్ఞానం అవ్వదు. అంటే జంతువు వలె ఆహార నిద్ర భయమైథునంచ ఆ విషయంగా మనకు ఎంత అక్యుమెన్ ఉన్నా సరే, ఎంత సునిశ్చిత పరిశీలనాత్మకత ఉన్నా సరే, అది నీకు జ్ఞానం అవ్వదు. అర్థమవుతుందా? ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం బుద్ధిర్హితేషాం అధికో విశేష బుద్ధ్యా విహీనాః పశుభిః సమానాః. ఫర్ యూ దెర్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజ్డమ్, రాదర్ ఐ వుడ్ సే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ which doesn't confine itself to aharadi vyavahara, which rises above. What is that? To see what life is. ఇట్టి విద్య ఇప్పుడు దేవుడు మనకు చెప్పాలి. నైసర్గికముగా ప్రకృతి ఆబద్ధతలో ఇట్టి విద్య దొరకదు ఎవరికి. ప్రకృతి ఆబద్ధత, బౌండ్ బై నేచర్, దాంట్లో హయ్యెస్ట్ పర్స్యూట్ ఖాయా పియా చల్ దియా, తిన్నామో ఉన్నామో పోయామంతే. రాదర్ యువర్ అమెరికన్ ఎక్స్ప్రెషన్ వన్స్ మోర్, యోలో, యూ ఓన్లీ లివ్ వన్స్. ఏమి దొరికితే తిను, ఏమి చూస్తే అది, అట్లా మిగిలిపోతాం. అదిగా ప్రకృతి అంతకు మించి నేర్పజాలదు, దానికి దృష్టి లేదు అంతకు మించి. దేర్ ఫోర్ భగవానుడు ఇంటర్ఫియర్ అవుతాడు. అరేరే ఈ మానవుడికి ఇట్లాంటి విద్య యొక్క ఆవశ్యకత ఉన్నది, వానికి కర్తవ్యం అని చెప్పాము, కానీ తత్కర్తవ్య నిర్వహణార్థం పరిపాలనార్థం సఫలం అవ్వాలి ఆ కర్తవ్యం అంటే, వానికి ఇప్పుడు నేను జ్ఞానాన్ని ఇవ్వాలి. కాబట్టి భగవానుడు తన యొక్క అనుత్తర ఆశీర్వాదం, వాట్ ఈస్ ద వర్డ్? అనుత్తర అంటే దీన్ని దాటిగా లేదు ఇంకేమి, అనుత్తర, ఇంక దీని పైన ఇంకేమీ ఉండుటకు వీల్లేదు. అటువంటి ఆశీర్వాదమును మనకి ఇచ్చాడు. దానికే వేదం అని పేరు, శాస్త్రము అని పేరు. శాస్త్రము అనగానే మీరు ఒక పుస్తకము, అందున ఇంత లావు పుస్తకము అని దయచేసి భావించకండి. అలా భావిస్తే బెంబేలు ఎత్తిపోతారు. వామ్మో ఇంతలా ఉంది, జన్మకు అయ్యేనా అనిపిస్తుంటుంది. శాస్త్రము పుస్తకము కాదు, శాస్త్రము ఆశీర్వాదం. ఎటువంటి ఆశీర్వాదం? అనుత్తర ఆశీర్వాదం. దీనికి మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. అవెబోట్ ధనం ధాన్యం పశుం, నువ్వు దీన్ని ఆశ్రయించి అన్నీ వస్తాయి, యథాయోగ్యముగా వస్తాయి. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్, పర్స్యూ దిస్. దేర్ఫోర్ భగవాన్ గేవ్ us శాస్త్ర. శాసనాత్ శాస్త్రం, శాసనము చేసేది. శాసనం అంటే ఉపదేశించేది అని అర్థం. దట్ విచ్ ఇన్స్ట్రక్ట్స్ ఈజ్ కాల్డ్ శాస్త్ర. అర్థమైందా? ఇన్స్ట్రక్ట్ అబౌట్ వాట్ అగైన్? అబౌట్ గాడ్, మోక్ష. డోంట్ బ్రింగ్ దోస్ వర్డ్స్. వద్దు, అప్పుడే తేవద్దు ఆ పదాలు. E=mc² అప్పుడే తేవద్దు. నువ్వు మొదలు ఏపీపీ వెళ్ళి యాపిల్ రాయి ఫస్ట్, చాలు. యా స్వామీజీ మీరు కూడా యాపిల్ తెచ్చుకున్నారు. ఎస్, అంతా యాపిల్ జమానా చెల్తాయి. యాపిల్ సామాన్యమైనది కాదు, ప్రపంచాన్ని మార్చేసింది. అర్థమైందా? 3 apples changed the whole course of the world. Don't look down upon apple. We also give apple as prasadam. Apple को क्या समझे? Very dangerous thing. First apple, Adams, మానవుడిని పతనము చేసింది. సెకండ్ యాపిల్ గ్రావిటేషన్ చెప్పింది. మూడో యాపిల్ ఇన్ని గ్యాడ్జెట్స్ని ఇచ్చింది. ఇవి తీసేస్తే మీరు బతకలేరండోయ్. నాలాంటి వాడు ఎవడో నలుగురు మిగులుతాం అంతే భూమి మీద. ఇవి తీసేస్తే ఉండలేరు ఎవరు. వాట్ ఐ మీన్ టు సే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హయ్యెస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్ ఈస్ అబౌట్ లైఫ్. నువ్వు జీవిస్తున్నావు, అవునండోయ్ జీవిస్తున్నావు. ఎట్లా జీవించాలి? అర్థవంతంగా ఎట్లా జీవించాలి? శాస్త్రము అందుకున్నది. అందుకే జీవేమ శరదశతం ఫస్ట్ టీచింగ్. యు ఆర్ బ్రహ్మన్, తత్ త్వమసి. ఇప్పట్లో కాదు, ఇప్పట్లో కనుక మీరు తత్వమసి అంటే తత్వమసి అవుతుంది. అర్థమైంది? ఏమీ బోధపడదు.
ఐఎమ్ బ్రహ్మన్ హూ ద హెల్ ఆర్ యూ అనేదాకా వస్తుంది. ఇంకా ఐఎమ్ బ్రహ్మన్ హూ ద హెల్ ఆర్ యూ అన్నాక వాట్ బ్రహ్మన్ యు ఆర్. సో అదంతా మర్చిపోదాం కాసేపు. మన టాపిక్ కాదు అది, అంత ఈజీ కాదు. ఏ విషయంగా ఆచార్య భగవత్పాదులు బదరికాశ్రమంలో కూర్చొని భాష్య రచన చేశారో అది మనకు ఊరికే రిక్లైనింగ్ చైర్లో కూర్చుంటే అర్థమవుతుందండి. ప్రతి గ్రంథాన్ని కొంచెం ఆలోచన చేయాలి. రామాయణం మనకు అర్థం అవ్వాలంటే వాల్మీకి మహర్షి వంటి వ్రత పరిపాలన ఎంతో కొంత ఉండాలి. అందుకని చదివితే అర్థం అవ్వవు. అవి ఋషి ప్రసాదములు, ఋషి నిర్మితములు, నావెల్స్ కావు కదా. నావెల్ ఈజ్ డిఫరెంట్, రామా స్టోరీ ఈజ్ డిఫరెంట్. రామస్య అయనం, రమాయా సీతాయా అయనం, అది వేరే, ఆ ఉపదేశము వేరే. మనకు ఆ వాల్మీకి మహర్షి తపస్సు వంటి ఆచరణలో లేశమాత్రమైనా ఉండాలి. మహాభారతం ఊరికే అర్థమవుతుంది, అట్లా అర్థం అవ్వదు. వ్యాస భగవానుడి తపస్సులోని ఒక అల్పాతి అల్పమైన అంశమైన మన జీవితంలో ఉండుగాక అనే ఒక పరితపన ఉండాలి. అన్లెస్ యూ హ్యావ్ దట్ తపస్య యూ కెనాట్ అండర్స్టాండ్ దెమ్. దేర్ఫోర్ ఏ విషయంగా భగవత్పాదులు యావజ్జీవితమును ఏకము చేసి అట్టి కఠిన శిలల మధ్య సంచరిస్తూ చాలా సాదా జీవితాన్ని గడుపుతూ కూర్చొని ఇదంతా అనుగ్రహించారో అవేవీ లేకుండా మనం చాలా కంఫర్టబుల్గా వేదాంత అధ్యయనం చేస్తామంటే ఎట్లా అర్థమవుతుంది? సర్టన్లీ నాట్. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ కెపాసిటీ ఆఫ్ ది ఇంటలెక్ట్, నో డౌట్, యాజ్ వెల్ యాజ్ ఎ గ్రేట్ నిష్ఠ, చాలా గట్టి నిష్ఠ కావాలి. కాబట్టి నా సజెషన్ ఇది, వేదాంతము పట్ల భక్తి ఉండుగాక, కానీ అది మనకు అర్థమైపోయింది ఇప్పుడే అన్నట్టు బిహేవ్ చేయకూడదు. మొదలు జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. జీవితాన్ని జ్ఞానోన్ముఖముగా జీవించుట ఎలాగో తెలిస్తే వేదాంత అంగము మనకు తెలిసినట్లే. అప్పుడు మనం వేదాంతాన్నే అధ్యయనం చేస్తున్నట్లు. ఇన్ఫ్యాక్ట్ వేదాంతం వేరు, వేదము వేరు, జీవితం వేరు, వేదం వేరు, అట్లా కాదు, అంతా ఒకటే, అంతా ఒకటే. కాబట్టి వేద దర్శన సహాయంతో మన జీవితాన్ని మనము చూడాలి. మొదలు మనం జీవించాలి కర్తవ్యతా బుద్ధితో. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నామో తెలియాలి. The way we are, we must have a good idea about it. Not simply conclude that we should be like this, we should be like this. New Year resolution లాగా ఉంటుంది, అది ఎక్కువ రోజులు పనిచేయదు. The way we are living our life must be very clear to us. Let us not get bamboozled by these highest teachings and create one nice picture. No. Let us see how we are living. అత్యంత సాధారణత మనం మన జీవితాన్ని జీవిస్తున్న స్థితి ఏదో ఒక పనిని ఎందుకు చేస్తున్నామో తెలిసినా తెలియకపోయినా చేయుట అంటూ చేస్తూ జీవించుట మనకు అలవాటైన పద్ధతి. ద వే వి ఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఈజ్ దిస్. వీ హ్యావ్ సమ్ proclivity to do some or the other action. ఏదో ఒకటి చేస్తామంతే. ఎందుకు ఇట్లా చేసావు ఏమిటో తెలియదు, అట్లా చేశాను. ఆ పనిని చేసే ముందు కానీ, చేస్తుండగా కానీ, చేసిన తర్వాత కానీ దాని విషయంగా ఆలోచన ఏమి ఉండదు. అనాలోచితముగా పనులు చేస్తాం. సమ్ యాక్టివిటీ వి డూ. వైల్ ఐఎమ్ స్పీకింగ్, ట్రై టు సీ వెదర్ ఇట్ ఈస్ true or not. I may sound highly discouraging, but no problem. Let us revisit certain episodes of our life and come to this conclusion whether are we so or not. ప్రతి యువకుడికి, ప్రతి యువతికి ఇంక జీవితానికి గమ్యము, లక్ష్యము అదే అన్నట్టు పెళ్ళెప్పుడు 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 అనే ఉంటుంది. ఆ యువతీ యువకుల తల్లిదండ్రులకు కూడా ఇంకొక బాధ్యతే లేనట్టు జీవితంలో పరమ పురుషార్థం ఏమిటి అంటే వీళ్ళకు పెళ్లి చేయడమే అన్నట్టు వాళ్ళు సైతం పెళ్లి చేయాలో పెళ్ళి పెళ్ళి పెళ్ళి. కరెక్ట్? సో హ్యాపీ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండెదరుగాక, నో ప్రాబ్లం. కానీ పెళ్ళికి ముందు మనం చేస్తున్న 100 పనులలో ఎవరెవరిని పిలవాలి, ఎవరిని పిలిచినట్లు పిలవాలి అంటే వాళ్ళకి తెలిసిపోవాలి. అంటే వాళ్ళని పిలవడమే ఎట్లా పిలుస్తామంటే మీరు రాక్కర్లేదు అన్నట్టే తెలియాలి వాళ్ళకు. ఇన్ని రాస్తారే, కార్డ్స్ పెట్టుకొని రాస్తారు, ఇన్ని చేశారు, సో నైస్. కళ్యాణ మంటపాలు ఎక్సెట్రా, ఆర్భాటములు చాలా మంచిది. మీరు అక్కడ ఇక్కడ సంపాదించినంత తగలేయడం మంచిదే, ఏం పర్వాలేదు, కాల్చిపడేయడంత.
వెరీ నైస్. ఎవరెవరికి ఏం వడ్డించాలి, భోజనాలు మంచిది. ఇక దాంట్లో ప్రీస్ట్ని ఎవరిని పిలవాలి, అఫీషియేటింగ్ ప్రీస్ట్, ఇవన్నీ రాసుకున్నాక వాళ్ళని కూడా ఎవరినో పిలవాలి కదా, మరి పిలవకపోతే ఎలా, బ్రాహ్మణులు ఇంతమంది ఉండాలి, ఇంతమంది ఉండాలి. ఒకడు 5 మంది అంటాడు, ఒకడు 15 మంది అంటాడు, ఒకడు 30 మంది అంటాడు. మొనగాడు ఒక్కడుంటే సరిపోతాడు, 10 మంది అక్కర్లేదు, పెళ్ళికి ఒకటి ఉంటే అన్నీ నడిపిస్తాడు. కానీ ఏమిటో ఈ మధ్యలో నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకోయి, చేయించగలిగినాడు ఒక్కడే చాలు సరిపోతాడు. కానీ ఏమిటో వాళ్ళు 3 పిలిచారు కదా ఇంట్లో వాళ్ళు, మనం 8 మందిని పిలుద్దాం, 10 మంది, వాట్ ఎవర్, అది కూడా రాశారు. అంతా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ దిస్. నేను నవ్విస్తున్నాను కానీ తగ్గించుటలేదు. కానీ ఒక్కసారైనా మరి వివాహం అంటున్నాం, ఈ పెళ్లి కుమారుడు అనబడే వీడు రేపు ఇంకొక యువతి నా జీవితంలోకి వస్తుంది, ఆమె అభిరుచులు ఏమిటో, ఆమె వ్యక్తిత్వం ఏంటో, నా వ్యక్తిత్వం ఇలా ఉన్నది, నన్ను కనిపెంచిన వాళ్ళే సరిగ్గా నన్ను ఇష్టపడరు కొన్ని సందర్భాల్లో, వాళ్ళే నన్ను ఆమోదించరు కొన్ని సందర్భాల్లో, మరి ఇప్పుడు ఈ అమ్మాయికి నేను అడ్జస్ట్ అవ్వాలి అని ఇన్ వాట్ వే షెల్ ఐ, హౌ కెన్ ఐ కంప్లై టు సంబడి ఎల్స్? సో టు ఆ అమ్మాయి, సో టు ఈ తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఓ చోట కూర్చొని సమావేశమై ఈ విషయంలో కూడా మనం ఆలోచిద్దాం. ఒరే అబ్బాయి, ఇప్పటివరకు ఇట్లా ఇట్లా పెరిగావు, కానీ ఈ అమ్మాయి వస్తుంది, అప్పుడు ఆ అమ్మాయి అభిరుచులు ఇట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, ఇవి ఉంటాయి, నువ్వు కొన్ని సందర్భాల్లో నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా తగ్గాలి, ఇలా ఉండాలి, ఇలా అర్థం చేసుకోవాలి. అన్నింటికీ మించి వస్తున్న అమ్మాయిని నీ హృదయగతం చేసుకోవాలి. వసే అమ్మాయి, నువ్వు కూడా ఇంకో ఇంటికి వెళ్తున్నావు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇదంతా ఒక ఎడ్యుకేషన్ లాగా చూడాలి నువ్వు. ఇట్ మస్ట్ బి ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ టు సీ న్యూ పీపుల్ ఎక్సెట్రా. అంతేగాని నీకు మొబైల్ ఇస్తున్నాను, వాళ్ళ అటు ఇటు ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయి, అట్లా చెప్పొద్దు. ఎందుకంటే వివాహము 2 శరీరాలకు అవ్వట్లేదు, 2 వ్యక్తిత్వాలకు అవుతుంది. ఇంకా నన్ను అడిగితే కొన్ని జన్మల పాటు అనాద్య విద్యా పరంపర, ఇది ఇప్పటిది కాదు, ఈ సంస్కారములకు పెళ్ళి అవుతుంది. ఇట్స్ నాట్ దిస్ బాడీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు మ్యారేజ్ నౌ, బట్ ఇట్ ఈస్ అ లంప్ ఆఫ్ సంస్కార. ఎప్పటి నుంచి? అనాది అవిద్య, ఎప్పటి నుంచో ఎవరికి తెలియదు. ఈ బ్రహ్మాండాలు పుట్టక ముందు నుంచి ఉన్న అవిద్య అది. అట్లాంటి పర్సనాలిటీ ఇది. దేర్ఫోర్ ఆ ఆలోచన ఎంతమంది చేస్తున్నారు? అండ్ దిస్ ఈజ్ ఎ లైఫ్ టర్నింగ్ ఎపిసోడ్. ఇదేమి హ్యాపీ బర్త్డేలా కేక్ కోయడం కాదు కదండి, అయిపోయింది చెల్ల ఓకే. నో, ఇట్ చేంజెస్ మెనీ థింగ్స్. Many perspectives must change. Many wants and wishes must change. కానీ దాని విషయంగా సమాలోచన ఏది? మరి ఏమిట్రా నువ్వు పెళ్లి చేసి ఏదో ఒకటి చేసేసుకున్నాను నేను, ఏదో ఒకటి చేసుకోవడం ఏమిటి? ఏదో ఒకటి చేసా. అలాగే నువ్వు ఈ డిగ్రీ ఎందుకు చదివావు అంటే ఏదో అప్పట్లో ఇది దొరికింది సీటు చదివి, అట్లానా విద్యను అట్లా అభ్యసిస్తారా? ఆ విద్యతో నీ జీవితాన్ని ఎట్లా బాగు చేసుకోవాలో ఒక విజన్ లేకుండా నేను ఇది చదివేశానని ఒకడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఒకడు, వీడిని చేసుకున్నాను, ఇట్లా చేస్తే ఏమిటా లైఫ్? అంటే ఏదో ఒకటి చేయుట. చాలా సందర్భాల్లో తర్కాన్ని ముందుంచుకొని పని చేయం మనం. పని చేశాక ఎవడో ఇలా ఎందుకు చేసావు అంటాడని తర్కాన్ని పెట్టుకుంటాం. దానికి కుతర్కం అని పేరు. దుష్టతర్కం అంటారు సంస్కృతంలో. దుష్టతర్కం అంటే తర్కము దుష్టమని కాదు, నువ్వు పని చేశాక తర్కాన్ని తెస్తే దానికి దుష్టతర్కం అని పేరు. ఇంకా అది ఎంత బాగున్నా సరే. దిస్ ఈజ్ హౌ పీపుల్ లివ్. వీఆర్ లివింగ్ లైఫ్ బికాస్ ఆఫ్ దట్ ప్రాక్లివిటీ టు డూ సంథింగ్. కుచ్ నా కుచ్ కర్తే హై. ఈవెన్ భగవాన్ సేస్ దట్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. అర్జున, ఏమో ధ్యానము సమాధి అని మాట్లాడుతున్నావు, పిచ్చి మాటలు. ఉన్నట్టుండి ఈ యుద్ధం చేయను, నేను రిషికేశ్ వెళ్ళిపోతాను, నన్ను అక్కడ డ్రాప్ చేస్తావు అని అడుగుతున్నాను. నేను డ్రాప్ చేస్తే మాత్రం ఏం చేస్తావు? ఎక్కడ రిషికేశ్లో ఏం చేస్తావు? నీ యావత్ జీవితము కర్మమయంగా ఉంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఇట్లా కూర్చోగలవా? నీ వల్ల అవుతుందా? ఇప్పుడు పావు గంట ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం ప్రపంచం ప్రారంభమైంది? ఎన్ని యుద్ధాలు అయినాయి లోపల మీకు తెలియదు. హ్యావ్ యూ నాట్ ఫెల్ట్ ఇట్ రెస్ట్లెస్? వీఆర్ ట్రయింగ్ టు గెట్ రెస్ట్ అండ్ వీ హ్యావ్ బికమ్ సో రెస్ట్లెస్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. దేర్ భగవాన్ సేస్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. Forget about your mind and all that. Your body cannot, your brain will not agree to something called non-activity. ఊరుకోదు అది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్లో ప్రతి ఆదివారం ఉదయం 5:30కు ధ్యానము అని నన్ను పిలిచేవారు.
ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉంది, మీకు తెలిసి ఉండాలి, అక్కడ చదువుకున్న వాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ముందు ఈ పచ్చగడ్డి మైదానంలో కూర్చొని ధ్యానం అని ప్రోగ్రామ్ అయ్యేది. ఆ తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు లేదు మీరు ధ్యానం చేయడానికి వీల్లేదు ఇక్కడ. తర్వాత ఈ ఆర్గనైజర్తో అడగమని చెప్పాయి, ఎందుకు ఏమైంది, ధ్యానం చేస్తుంటే మీకేంటి ప్రాబ్లం, అది మీ కాలేజ్ టైమ్స్ కాదని. స్వామి మీకు తెలియదు రండి అని ఆ ప్రొఫెసర్ నన్ను తీసుకెళ్ళి చూపిస్తే గడ్డంతా పీకేశారు. మనకేమో కనిపించేది కాదు, ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకోండి, చేతులు ఇట్లా పెట్టుకోండి, ధ్యానం చేయండి అంటున్నాం, కానీ వీళ్ళు ధ్యానం ఏం చేయట్లేదు, గడ్డి పీకేశారు, మొత్తం పీకి పడేశారు. అండ్ దట్స్ కాల్డ్ కార్పెట్ గ్రాస్. దే బాట్ ఫర్ మనీ. ద ప్రొఫెసర్ టోల్డ్ మీ ఐ కెనాట్ అఫోర్డ్ సో మచ్ మనీ. మీ సండే వచ్చి పీకుతున్నారు ఇదంతా, మీరు చెప్పే ధ్యానం ఏమిటో కానీ గడ్డి పీకి పడేస్తారు. అది ఐ సెడ్ ఐ అండర్స్టాండ్. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. మీ బాడీ ఊరుకోదు, మీ బ్రెయిన్ ఊరుకోదు. యూ హ్యావ్ టు రీవైర్ యువర్ బ్రెయిన్. యాక్చువల్లీ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్, ఫర్గెట్ అబౌట్ మైండ్ అండ్ ఆల్ దట్, యూ నీడ్ టు రీవైర్ యువర్ బ్రెయిన్. ఈ తల బగిలితే లోపల కాలీఫ్లవర్, అది దాన్ని రీవైర్ చేయాలి మొదలు. అవును స్వామి, ఎందుకు అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఈ దేహం ఉండాలంటే తినాలి. తిన్న తర్వాత జరిగే ఓ ప్రాసెస్ ఉంటుంది, డైజెషన్ అంటాం కదా, దాంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ వన్స్ రిలీజ్డ్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్ ప్రాపర్లీ, దానికి ఏదో ఒక ఛానల్ ఇవ్వకపోతే అది మిమ్మల్ని అన్రెస్ట్లో తోస్తుంది. కరెక్ట్? దేర్ఫోర్ కర్మ చేయాలి ఏదో ఒకటి. తిన్నారు, శక్తి వచ్చినది, ఆ శక్తికి వ్యయం అవ్వకపోతే అది మిమ్ములను శారీరకముగా అతలాకుతలం చేస్తూ ఉంటుంది. దేర్ఫోర్ ఏదో ఒకటి చేస్తుండాలి. ఇట్లా ఏదో అనాలి, ఇట్లా అనుకోవాలి, ఇట్లా అనుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అది ఊరుకోదు. దేర్ఫోర్ ప్రకృతి ఆబద్ధత అట్లా నిన్ను కర్మలోకి నెడుతూ ఉంటుంది, నీకు ఇష్టం ఉన్నా లేకుండా. అట్లా జీవించుట అనేదే మనకు తెలుసు, అంతకు మించి జీవించుట అనేమి తెలియదు ఎవరికి. దీనిని వృత్తి లక్షణ జీవితం అని అంటారు. ఏమిటి వృత్తి అంటే? సమ్ ఆర్ ది అదర్ ఆక్యుపేషన్ అని అర్థం. ఇక్కడ మనోవృత్తి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ థాట్స్, ఇది ఆక్యుపేషన్. మీ వృత్తి ఏమిటి అని అడుగుతారు కదా తెలుగులో, మీ వృత్తి వ్యాపకాలు ఏమిటండో అంటే చెప్తారు కదా, అట్లా ఆక్యుపేషన్. వృత్తి లక్షణ జీవితం, that method of living life which is characterized by some or the other activity. Underline the word some or the other activity, not meaningful activity, some or the other activity. ఇట్లాంటి జీవితమే జీవిస్తున్న మనము, అంటే అర్థవంతమైన కర్మ అనేది ఏనాటికి ఎన్నుకొని చెయ్యని మనము, జీవన విధానము ఇదే అని భ్రమిస్తూ ఇట్లాంటి జీవన విధానమునే మరింత పరిష్కృతము చేసుకునేందుకు గాను we idealize certain traits of those people who became successful, who appear so, apparently successful. You try to idealize their lives. People on Wall Street who made success on Wall Street, you want to read about them. అలాగే you try to imitate those people. లేకపోతే వారెన్ బఫెట్ రాసిన, ఆయన సజెస్ట్ చేసిన ప్రతి పుస్తకం మీరు ఎందుకు చదవాలి? కానీ ఇవాళ ఏ గొప్ప గ్రంథం అయినా సరే ఆ విషయంగా జ్ఞానం ఉన్నవాడు చెప్తే చదవట్లేదు ఎవరు. బుక్ రికమెండెడ్ బై దిస్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ వారెన్ బఫెట్, యూ విల్ బై దట్ బుక్. బీయింగ్ బఫెటెడ్ బై ది వేవ్స్ ఆఫ్ సంసారా, యూ వాంట్ టు రీడ్, వాట్ విల్ హ్యాపెన్? నథింగ్. అంటే ఏమవుతుంది? యు ఆర్ ఐడియలైజింగ్ సంబడి, యు ఆర్ ఇమిటేటింగ్ సమ్వన్ హూ సీమ్ టు బి సక్సెస్ఫుల్ ఫాలోయింగ్ దిస్ మెథడాలజీ. వేరాజ్ సక్సెస్ అనేది వారి జీవితాల్లో ఎంతవరకు ఉంది, అసలు వారు లోపల ఎట్లా ఉన్నారు నీకు తెలియదు. కానీ నీ ప్రకారం ఇట్లా ఉండాలి, ఐ షుడ్ బికమ్ లైక్ స్టీవ్ జాబ్స్. వాట్ బికమ్ ఈజ్ నో మోర్, హౌ కెన్ యూ బికమ్ హిమ్? బట్ స్టీవ్ జాబ్స్ నువ్వు అవ్వలేవు. స్టీవ్ జాబ్స్ కుడ్ బికమ్ స్టీవ్ జాబ్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్, బట్ బికాస్ ఆఫ్ ప్రారబ్ధ ఆల్సో. నువ్వేం చేసినా స్టీవ్ జాబ్స్ కావు, ఉన్న జాబ్ పోతుంది. H1Bకి అల్లలు ఆడుతుంది అమెరికా ఇప్పుడు. H1B అని జపం చేస్తున్నారు అందరు. కాబట్టి ఇట్లా నువ్వు ఒక లైఫ్ తయారు చేసుకుంటావు. స్టీవ్ జాబ్స్, మిస్టర్ బఫెట్, ఆర్ దట్ మైక్రోసాఫ్ట్ ఫెలో బిల్ గేట్స్,
దిస్ పర్సన్. ఎవరు లేకపోతే మన ఆల్వేస్ ఐడియల్ ట్రంప్ ఉండనే ఉన్నాడు. నేను ఇట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలని ఒక డజన్ మందిని పెట్టుకొని అట్లా అయ్యేందుకు గాను దేవుడు తిరిగిపోతాం. దేవుడా నన్ను అట్లా చేయవా, నన్ను అట్లా చేయవా. దేవుడు అంటాడు, అరే అందరికంటే యూనిక్గా నిన్ను చేశాను, వేరే వాళ్ళలా నిన్ను చేయకుండా ఉండుటకు ఆలోచించి చేశాను అంటాడు దేవుడు. నువ్వేమో దౌర్భాగ్యుడా, ఇంత నిన్ను సపరేట్గా చేస్తే నన్ను వాన్లా చేయని వచ్చావు. See this, each one of us here are different, including our hair different. The DNA differs. Go to the subatomic biology, everything differs. Such a wonder it is. ఊరికే ఒక చిన్న ఊహ చేయండి, మనల్ని మనంగా ఇంత విలక్షణముగా మన ఆకృతి మొదలు మన చిత్తవృత్తి పర్యంతము చేయాలంటే ఎంత ఆలోచన ఉండాలి దానికి. ఎస్ ఆర్ నో? మన అందరి థంబ్ ఇంప్రెషన్ వేరే, మన అందరి ఐరిస్ వేరే, అందరి కన్ను ఒకటిగా. సో టు ఈచ్ వన్స్ వాయిస్ ప్రింట్ ఈస్ డిఫరెంట్. దట్స్ ద రీజన్ certain security systems respond only to one voice. Correct? Not only that, everyone's heartbeat is different. అందరికి ఉండే డబ్ అట్లా ఏమీ ఉండదు. ఆ డబ్లోనే తేడా ఉంది. దట్ డిఫర్స్. A scientist told me. That means you are unique. ఇదేదో we are unique in the eyes of God అనేది ఫ్లవరీ ఎక్స్ప్రెషన్ కాదు, నిజం అది, ఫ్యాక్ట్. Then just imagine if Bhagavan were to create you like you, what a thinking it involves. Now you should live life in your own way. నువ్వు పోయి వాన్లా చేయవా, వీన్లా చేయవా, వీన్లా చేయవా, వాన్లా చేయవా అని అడుగుతుంటే దేవుడు అనుకుంటా, యూ హ్యావ్ డిసప్పాయింటెడ్ మీ, లైక్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ డిసప్పాయింటెడ్ ఎవ్రీవన్ అండ్ డిసప్పాయింటింగ్ మీ ఆల్సో అంటాడు. కాదు, అది కాదు జీవించే పద్ధతి. నాట్ టు ఐడియలైజ్, నాట్ టు ఇమిటేట్ సమ్వన్ హూ ఈజ్ వర్కోహాలిక్. ట్రై టు సీ వాట్ లైఫ్ ట్రూలీ ఈజ్. వృత్తి లక్షణ జీవితమేనా, ఇట్లానేనా జీవించడము అని ఒక విచారణ చేస్తే శాస్త్రము నిన్ను ఉద్ధరించేందుకు రెడీ అవుతుంది. వృత్తి లక్షణ పర్యాప్తమై గనుక జీవితం ఉంటే అట్టి జీవితము జంతు జీవితము కంటే విలక్షణము కాదు. జంతువులు తమకు విధింపబడిన ఆహారమును ఎట్లా పడితే అట్లా తింటాయి, మనం కంచాల్లో పెట్టుకొని తింటాం, అంతే తేడా. జంతువులు ఎట్లా పడితే అట్లా నిద్రిస్తాయేమో, మనం ఆ నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకుంటాం, మంచాలు అవన్నీ కొనుక్కొని పడుకుంటాం, అంతకు మిక్కిలి అన్యమేమున్నది? క్వాలిటీ ఏం తేడా ఉంది? ఇన్ఫ్యాక్ట్ మనం జంతుకోటిని మరీ జాగ్రత్తగా గమనిస్తే మనకంటే బాగుంటాయి కొన్ని సందర్భాల్లో. ఎస్, ఐ వాజ్ ఇన్ దిస్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం డే బిఫోర్ ఆర్ ఎస్టర్డే, ఐ డోంట్ రిమెంబర్, డే బిఫోర్ I was there. Go and see the life in the air, life in the water. What an intelligent life. కాబట్టి అది కేవలం పశువత్ జీవించుటయే, దాంట్లో ఇంకా సందేహం లేదు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా వృత్తి లక్షణ పర్యాప్తమై జీవితం ఉంటే అది పశువుల వంటి జీవితమే. ఫైనలీ ద కేటగిరీ ఈజ్ సేమ్. నౌ ఎ కిల్లర్ పాయింట్ ఐ ఎమ్ బ్రింగింగ్ ఇన్. దిస్ ఇస్ కాల్డ్ కిల్లర్ పాయింట్. ఒక పశువును కూర్చోబెడదాం మనం. కూర్చోబెట్టి శ్రీ భగవానువాచ అని దానికి ఏదైనా చెప్పామనుకోండి, ఏం చేస్తుంది? దాన్ని బాగా ట్రైన్ చేశాం కాబట్టి, అమెరికాలో కుక్కలు బాగా ట్రైన్ చేయబడతాయి, చాలా మాట వింటాయి. కూర్చో, స్టే అంటే అక్కడే ఉంటాయి. దానికి తల ఆడించు అని నేర్పామనుకోండి, అది కూడా తల శ్రీ భగవానువాచ అని కూడా తల ఆడిస్తుంది. ఫైనల్గా ఏం చేస్తుంది? సత్సంగం అంతా అయిపోయింది, ఓం తత్సత్ అన్నాం, కుక్క ఈజ్ కుక్క. ద డాగ్ విల్ నాట్ బికమ్ గాడ్, ఇట్ కంటిన్యూస్ టు బి అ డాగ్. ఎస్ ఆర్? ఎందుకంటే దానికి అర్థం అవ్వదు, దానికి రిలవెన్స్ లేదు. ఓ రామచిలుకను తెచ్చుకొని, ఓ మైనా పక్షిని తెచ్చుకొని మీరు ముద్దుగా పాటలు సంకీర్తనలు నేర్పితే పాడుతుంది తప్ప రిలవెన్స్ లేదు దానికి. ఆ పాట వెనుక కూడా మీరు ఏదో జాంపండో ఏదో పెడతారని పాడుతుంది అది, అంతేగాని రామ 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 అని ఏమనదు. ఎస్ ఆర్ నో? దే కెన్ బి ఓన్లీ ట్రైన్డ్, దే కెన్ నాట్ బి టాట్. నో యానిమల్ కెన్ బి టాట్. యానిమల్ కెన్ ఓన్లీ బి ట్రైన్డ్ టు
to listen to you for some time. But it has no appeal, no relevance, therefore no appeal. Now the killer point is, as long as we are living a life of vritti lakshana, some or the other activity, as we are living life par with animals, we cannot find any relevance for Gita. మనకి రిలవెన్స్ ఉండదు. ఒక రామచిలుక ఏదో పాటలు పద్యాలు చెప్పినట్టు మనం కూడా కాసేపు శ్రీ భగవాన్ వాచ లేదా ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాశ్చైవ కొంచెం టీ పట్టుకురా కిమ కుర్వద సంజయ ఇట్లా ఇంతే ఉంటుంది, ఇంకేమీ ఉండదు, ఏమీ ఉండదు. వాటికంటే కొంచెం సస్వరంగా చెప్పగలం, కొంచెం నటిస్తూ చెప్పగలం, అంత మట్టుకే. రిలవెన్స్ ఉండదు. స్పిరిచువాలిటీ హ్యాజ్ నో రిలవెన్స్. నవ్ రిమెంబర్ ఫర్ గుడ్. మాకు ఎందుకంటే దేవుడి మీద భక్తి ఎంత చేద్దామన్నా రాదు. భక్తి ఇత్యాదులు మనుష్యులకు. స్వామి, వాట్ డూ యూ మీన్? ఐ డోంట్ మీన్ ఎనీథింగ్, లిజన్ ఫస్ట్. అవి మనుష్యులకు. జ్ఞానము భక్తి ఇత్యాదులు మనుష్యులకు. దే ఆర్ మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ హ్యూమన్స్, నాట్ those who are human in form and animal in pursuit. Now it's up to you. Human in form, animal in pursuit. Animal in pursuit నామా ఆహార నిద్ర భయ మైథున. ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. నా లైఫ్లో ఇంతే. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అని అడుగుతాను. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే భోజనంలో ఏం పెడతారు, భోజనం అవుతున్న టీ కాఫీ ఎప్పుడు ఇస్తారు, ఆ తర్వాత రాత్రి డిన్నర్ ఏమిటి, మళ్ళీ డిన్నర్ తింటుండగా రేపు ఏం పెడతారు, ఇది ఇంతే స్వామి, ఇంకే ఉంటుంది. అస్తు. ఇంకా అట్లా ఉంటే యానిమల్ ఇన్ పర్స్యూట్, ఇంక్లూడింగ్ ద స్పీకర్ హియర్, వి ఆర్ హ్యూమన్స్ ఇన్ ఫార్మ్, యానిమల్స్ ఇన్ పర్స్యూట్. నా మాటలు కొంచెం పరుషంగా ఉంటాయి కానీ పర్వాలేదు, వినాలి. అన్లెస్ ఐ క్రాక్, యూ విల్ రిమైన్ ఎ నట్, దేర్ఫోర్ ఐ విల్ క్రాక్. ఇప్పుడు ప్రశ్న అట్లా వేసుకోవాలి, నా జీవితంలో నేను హ్యూమన్ ఇన్ ఫార్మ్, హ్యూమన్ ఇన్ లివింగ్లా ఉన్నానా, హ్యూమన్ ఇన్ ఫార్మ్, యానిమల్ ఇన్ పర్స్యూట్లా ఉన్నాను అంటే ఏమిటో అట్లా రెండో రకంగా ఉంది. దెన్ మతం నీకు అపీల్ అవ్వదు. ఒకవేళ నువ్వు రుద్దుకున్నా సరే రామచిలుక పాటలు పాడినట్లే, లేదా ఒక కర్ర పట్టుకొని కుక్కను కంట్రోల్ చేయడం వంటిదే, కాసేపు తాత్కాలికంగా అంతే. అందుకే అట్లాంటి మతం మీకు నచ్చుతుంది. ఈ దేవుణ్ణి మొక్కాను, ఈ కోరిక తీరింది. ఎట్లాగైతే ఆ కుక్క నా యజమాని నన్ను కూర్చోమన్నాడు, కూర్చోగానే he gave me one biscuit. So for the sake of biscuit you will follow a command of the master. So to రామచిలుక అనుకుంటుంది, అబ్బా ఈ పాట పాడంగానే నాకు జాంపండు ఇచ్చారు. So to this dolphin in those parks, water parks, the dolphin, as if వాడేదో ఎగరమంటే ఎగిరింది అనుకుంటారు, అట్లా కాదు. he will give something for it to eat then and there. మీరు చూసుంటారు కదా, he blows the whistle, then it jumps, then he holds that something in his hand, then he gives it. దానికి ఎగరడంతో ప్రయోజనం లేదు, అది ఇస్తాడు. అట్లా మనకు కూడా దేవుడు ఎవరు, అన్నీ ఇస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి ఇస్తుంటాడు. ఈ దేవుడే తెలుస్తాడు అంతే. అసలు దేవుడు అపీల్గా ఉండడు, రిలవెంట్గా ఉండదు, స్పిరిచువాలిటీ రిలవెన్స్లోకి రాదు. దేర్ఫోర్ వేద భగవానుడు మనకు చేస్తున్న మొదటి ఉపదేశం, నాయన నీవు మనిషిగా జీవించు మొదలు. మనుర్భవ, దిస్ ఈజ్ అ టీచింగ్. అహం బ్రహ్మాస్మి కాదు, మనుర్భవ, బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్. వాట్ డూ యూ మీన్? ఐఎమ్ ఆల్రెడీ ఏ హ్యూమన్ బీయింగ్. నో, యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్, నాట్ ద పర్స్యూట్. దేర్ఫోర్ నౌ స్టార్ట్ పర్సూయింగ్ వాట్ ఎవర్ బిఫిట్స్ అండ్ బిహోవ్స్ ద డిగ్నిటీ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. అట్లా నువ్వు తయారవు. అప్పుడు శాంతి పట్ల నీ కమిట్మెంట్ ఉంటుంది, సంతోషము పట్ల కమిట్మెంట్ ఉంటుంది, సంతృప్తి పట్ల కమిట్మెంట్ ఉంటుంది. ఇవాళ మనకు శాంతి, పీస్, కంటెంట్మెంట్, హ్యాపీనెస్, PCH కమిట్మెంట్ ఎవరికి లేదు. ఫ్యూ మోర్ డాలర్స్ ఇంక్రిమెంట్, $10 పెరుగుతాయి, ఇట్లా కష్టపడితే దానికి కమిట్మెంట్ ఉన్నది. బట్ నేను శాంతిగా ఉండాలి, కమిట్మెంట్ లేదు ఎవరికి. నేను మొన్న ఒక చోట గట్టిగా ఈ మాట అని వచ్చాను, వీ డోంట్ హ్యావ్ పీస్ బికాజ్ వీ డోంట్ లైక్ ఇట్. వీ డోంట్ లైక్ ఇట్. హౌ కెన్ యూ వెన్ యూ డోంట్ హ్యావ్ రిలవెన్స్ ఫర్ ఇట్? యూ కెనాట్ లైక్ ఇట్. డోంట్ గెట్ ఎనామర్డ్ బై ది స్పీకర్స్ హూ స్పీక్ ఆన్ టీవీ. మీరందరూ చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అన్నట్టు ఏదో మాట్లాడేస్తారు వాళ్ళు, అది తప్పదు, సభా మర్యాద. అలాగే ఆత్మస్వరూపులారా అని ఎవరన్నా అంటే వాళ్ళ మాట వినకండి. ఎవడు ఆత్మస్వరూపుడు ఇక్కడ? వాడిని వాడు అట్లా అనుకుంటున్నాడా?
నన్ను అడుగుతారు, స్వామి మీరు కూడా అట్లా చెప్పండి, ఆత్మస్వరూపులారా. ఎందుకనాలి? వాడినే వాడు అనుకోవట్లేదు అట్లా, నేను ఎందుకనాలి? నాకు పిచ్చా ఏమిటి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్స్ ఇట్లా అని అనం కదా, నిన్ను అట్లా అనుకోవట్లేదు, నేను ఎందుకన్నా? ఆత్మస్వరూపులారా నేను ఎందుకనాలి? నాకేం పిచ్చి పట్టింది అట్లా అనడానికి? వాడిని వాడు సంసారి అనుకుంటుంటే ఓ సంసారి అంటే సరిపోయింది. దైవస్వరూపులారా, ఎవడా దైవస్వరూపుడు? స్వామి వన్ ఫెలో స్వామి అంటే లేదండి. ఆత్యంతిక సంబోధన ఎందుకు? వాళ్ళకి ఆ విషయమే తెలియకపోతే ఏమక్కర్లేదు, వాడిని వాళ్ళ ఉంచితే చాలు. సరిగ్గా చెప్పాలి, ఇది నువ్వు ఇట్లా ఉన్నావని చెప్పాలి. దేర్ఫోర్ భగవాన్ వేద ఇస్ టీచింగ్ అస్, నువ్వు మనిషిగా జీవించుటను కర్తవ్యంగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయి, మనుర్భవ. అప్పుడు నీ లైఫ్లో ఈ తపన వస్తుంది, నాకు శాంతి కావాలి ఎట్ ఎనీ కాస్ట్. ఈ వాగ్వివాదము గెలుచుట ముఖ్యమా, శాంతి ముఖ్యమా? శాంతే ముఖ్యం. ఆ ఒక్క మాట సెటిల్ అవుతే ఎన్ని కుటుంబాలు సరిగ్గా ఉంటాయో తెలుసునా మీకు? చాలా ఫ్యామిలీస్లో పెద్ద పెద్ద గొడవలు వస్తున్నది 20 సెకండ్స్లో వస్తాయి. ఆ 20 సెకండ్స్ కనుక వీడు నోరు మూసుకొని కూర్చొని ఉంటే ఆ గొడవే రాదు అసలు. కానీ దట్ 20 సెకండ్స్ బికమ్స్ అన్ ఎటర్నిటీ, బికాజ్ యూ డోంట్ హ్యావ్ రిలవెన్స్ ఫర్ పీస్. ఒడంబడిక ముఖ్యము కాదండి, శాంతి ముఖ్యము. శాంతికై నీవు ఒక మాట తగ్గుట అది ముఖ్యం. ఒడంబడికలతో ఏం నడుస్తుంది? కాంప్రమైజులతో ఎన్ని రోజులు బ్రతుకుతాం? అదో జీవితమా? కాంప్రమైజ్ అయిపోయి బ్రతికేస్తా, అది వెధవ జీవితం, అదో జీవితమే కాదు. అర్థము చేసుకుంటాం, వీరు ఇలా అనుకున్నారు, మనం ఇలా అనుకున్నాం, చలో ఈ స్థితిలో మనం అడుగు వెనక్కి వేద్దాం. మన శాంతి ముఖ్యము, వారి శాంతి ముఖ్యము. ఐ విల్ వర్క్ ఫర్ మై పీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దేర్ పీస్ ఆల్సో. ఇఫ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ అ బిట్, ఐ విల్ బి హ్యాపీ. దిస్ విజన్ కమ్స్. అప్పుడు వింటారు వేదాంతం అంటే ఏమిటి, గీత అంటే ఏమిటి, అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు ఆసక్తి, ఆనందం వస్తుంది. దేర్ఫోర్ మనుర్భవ, బీ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఫామ్, హ్యూమన్ బీయింగ్ ఇన్ ది పర్స్యూట్. ఇట్లా గనుక మనం ఒక అడుగు వేసేందుకు సంసిద్ధులమైతే వేద భగవానుడు ఈ ప్రపంచం ఏంటి, ఈ జగత్ ఏంటి, దాంట్లో నువ్వు ఎట్లుండాలి అనేది ప్రబోధించేందుకు మనకు ఉద్యుక్తుడవుతాడు. అలా ఒక్కసారి మనం ఎక్కడున్నాము, వేర్ ఆర్ వి అనే దృష్టి అటువైపుకు మెల్లిగా నడుపబడుతుంది. నువ్వు ఎక్కడున్నావు? ప్రపంచంలో ఉన్నావు. బాగుంది, దీని స్వభావం ఏమైందో నీకు తెలుసా? నువ్వు పుట్టింది, ఉన్నది, పోయేది ఈ ప్రపంచంలో. నువ్వు ఏమి చేసినా సరే ఈ ప్రపంచాన్ని దాటి చేయి పైన పెట్టలేవు, నీ వల్ల కాదు. ఇంకా పరిగెత్తి నీ ఆయువును పణముగా పెట్టి, ఎవ్రీథింగ్ నీడ్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనం ప్రాపంచిక విషయ సంగ్రహణములో కూడా ఆయువును పణంగా పెట్టి సంపాదించాలి వాటిని. నాకు ఇది ఫ్రీగా దొరికింది, నీ మోహం ఫ్రీగా దొరికింది, నీ ఆయువు పోయింది. మేము ఫ్రీగా మాట్లాడుకున్నామండి, ఇద్దరం కూర్చొని ఒక గంట సేపు, ఏం పోయింది? ఫ్రీగానే కదా. ఫ్రీగా కాదు, ఇద్దరు ఆయువు పోయింది, మళ్ళీ దాన్ని వెనక్కి తేలేరు. గాసిప్లో ఏం పోయింది అంటారు, ఆయువు పోలే, కనిపించట్లే. గాసిప్ ఈజ్ టేకింగ్ అవే యువర్ లైఫ్, బట్ యూ డోంట్ కౌంట్ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, బట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ బీయింగ్ అన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో మొదటి మాట ఏంటి? నువ్వు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు కొంచెం తెలుసుకో దాని గురించి. వాట్ ఇన్స్ట్రుమెంట్? యూ మస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఈవెన్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ ది లాస్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ దట్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ అని ఊరికే డబ్బులు పెట్టేస్తే ఓం తత్సత్, అది రాదు మళ్ళా. అర్థమైందా? మార్కెట్ అంత ఈజీగా. యూ రిక్వైర్ ఎ వెరీ బిగ్ ఫార్చ్యూన్ టు మేక్ ఎ స్మాల్ ఫార్చ్యూన్ ఆన్ వాల్ స్ట్రీట్. దట్ ఇస్ ద సిద్ధాంతం. నువ్వు దేంట్లో డబ్బులు పెడుతున్నావు? ఎందుకంటే వాడు చెప్తున్నాడు మొదలే, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు రిస్క్, RISK, రిస్క్. గబగబా చదివేస్తాడు దాన్ని, లేదా యాస్టరిక్ పెడతాడు. ఇంకా యాస్టరిక్ పెట్టాడంటే అంత చూశాడని అర్థం, అంతా నీ మీద వేసేసాడు భారం అని. యాస్టరిక్ అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ అని అర్థం. కరెక్ట్ ఆర్ నాట్? ఇట్స్ రిస్కీ, యూ హ్యావ్ టు స్టడీ, రీడ్. ప్రాఫిట్ లాస్ ఏంటి, ఆ తర్వాత రెడ్ క్యాండిల్స్ ఎన్ని వస్తున్నాయి, గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ గ్రీన్ క్యాండిల్ అని కళ్ళలో క్యాండిల్స్ వేసుకొని చూసి దాన్ని ఏదో పుట్టుకోమని మీరు $25 పెడతారు, ఆ రోజు ఓం తత్సత్ అవుతుంది, ఉన్నాయిపోతుంది.
సో నవ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ లైఫ్ సమ్వేర్. డూ యూ నో వాట్ ఈస్ దిస్? దీని స్వభావం తెలియక్కర్లే. లేకపోతే నువ్వు అనుకుంటావు నేను $25 పెట్టాను ఇవాళ, రేపు అవి 50 అవుతాయి, ఎల్లుండి 100 అవుతాయి, దేర్ ఆఫ్టర్ 200, జియోమెట్రికల్ ప్రోగ్రెషన్, దేర్ ఆఫ్టర్ 4, దేర్ ఆఫ్టర్ 8, దేర్ ఆఫ్టర్ 16. వెయిట్. వాట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ దట్? జగత్తు అంటున్నావు, బాగుంది, దీని స్వభావం ఏంటో తెలుసుకో. అప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ పద్ధతిగా ఉంటాయి. లేకపోతే నీ అసాధ్యం కూడా నువ్వు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు, ఈ జగత్తు నన్ను ఇబ్బంది పెడుతుందని మళ్ళీ దాని మీద ఏదో అంటావు. సో భగవంతుడు మొదలు ఈ జగత్తు స్వభావాన్ని చెప్తాడు నీకు. వాట్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్? నేచర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్క్లూడ్స్ నేచర్ ఆఫ్ మై సెల్ఫ్, నేచర్ ఆఫ్ దిస్ పర్సన్, నేచర్ ఆఫ్ దిస్ థింగ్, నేచర్ ఆఫ్ దిస్ హౌస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్వభావము అంటారు. స్వభావస్య న నివృత్తి, ఇది సిద్ధాంతం. స్వభావానికి నివృత్తి ఉండదు. అంటే దేనిలోంచి తొలగించలేమో దానికి స్వభావం అని పేరు. చక్కెరలోంచి తీపిని తొలగించలేరు. చక్కెరను మీరు చూర్ణము చేయండి, నీళ్ళలో కలిపేసి ద్రావకము చేయండి, ఏమైనా చేయండి, తీపిదనాన్ని మీరు తొలగించలేరు. అలాగే మంచులోంచి శైత్యమును తొలగించలేరు. ఓ మంచుగడ్డ తెచ్చి ముక్కలు చేయవచ్చు, చూర్ణము చేయవచ్చు. యూ కెన్ చేంజ్ ద ఫామ్, బట్ సంథింగ్ perpetuates the quality, some quality perpetuates. That should be called as the nature, character of that given object. స్వభావస్య తస్మాత్ న నివృత్తి, దానికి మార్పు ఉండదు. ఏది ఏమైనా అది మారదు. తర్కంలో దాన్నే ఏం చెప్తారంటే, ఏది వ్యభిచరించదో అది స్వభావం. వ్యభిచరించుట అంటే మారదు, ఇంకా అంటే అన్యగమనము చేయదు, అది అట్లాగే ఉంటుంది. అవ్యభిచారిణి, అది స్వభావం. అట్లా మరి జగత్తు అంటున్నాం కదా, దీని స్వభావం ఏంటో మొదలు తెలుసుకో. లేకపోతే పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్లో పోతావు. అవి అటు ఇటు అవుతుంటే దేవుడా అంటావు. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు ఎంత ప్రార్థించినా చక్కెరను చేదుగా చేయలేడు దేవుడు, అగ్నిని చల్లగా చేయలేడు. డోంట్ బీ అండర్ దట్ ఇంప్రెషన్ దేవుడు అన్నీ మార్చేస్తాడు. అట్లా మార్చడు. గాడ్ కెనాట్ చేంజ్ ధర్మ, బికాజ్ ఇట్ ఈస్ నాట్ హిజ్ మ్యాండేట్, ఇట్ ఈజ్ హిజ్ మేనిఫెస్టేషన్. ధర్మమును దేవుడు అటు ఇటు చెయ్యజాలడు. ఎందుకంటే ధర్మము భగవానుడి శాసనము మాత్రమే కాదు, భగవానుడి స్వరూపము. తన స్వరూపాన్ని తానెట్లా మార్చుకుంటాడు? అది కుదరదు. దేర్ఫోర్ దీని స్వభావమును అనునిత్యము ధ్యానించు, తెలుసుకో మొదలు. నేను ఇవాళంతా గీతను ఆధారం చేసుకొని చెప్తాను. మీరు గీత స్టూడెంట్స్ అన్నారు కాబట్టి, శ్రీమద్ భగవద్గీత యాజ్ టాట్ బై భగవాన్ హిమ్సెల్ఫ్. శ్రీ భగవాన్ ఉవాచ నతు ధృతరాష్ట్ర ఉవాచ, నతు సంజయ ఉవాచ, నతు అర్జున ఉవాచ, నతు ఎనీవన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ. 8వ అధ్యాయం 15వ శ్లోకం, అలాగే 9వ అధ్యాయం 33వ శ్లోకంలో దేవుడు స్వయముగా ఈ జగత్తు ఇదిరా బాబు, దీని గురించి బీ ఇన్ఫార్మ్డ్, బీ కేర్ఫుల్, బికాజ్ యూ ఆర్ టు ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎవ్రీథింగ్. తెలుసుకొని ఇన్వెస్ట్ చేయి, ఎంత చేయాలో అంతే చెయ్యి అని చెప్తున్నాడు. వినండి, మీరు చెప్పండి. శ్రీ భగవానువాచ మాముపేత్యతు పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. 8.15. అలాగే 9.33 రాజవిద్యా రాజగుహ్య యోగము 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఈ శ్లోకాలకు ఇప్పుడు వ్యాఖ్యానం చేయను, అది ఇంకో 5-6 రోజులు అవుతుంది. నేను ఎన్నుకునే పదాలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి. 8వ అధ్యాయం 15వ శ్లోకంలోని మొదటి పాదంలోని 2వ భాగము, అలాగే 9వ అధ్యాయం 33వ శ్లోకంలోని 2వ పాదంలోని మొదటి భాగం.
వాటి రెండింటిని ఒక చోటికి తెస్తే ఈ ప్రపంచ స్వభావం ఏమిటి, హే భగవన్ నువ్వు కదా ఇది చేసిన వాడివి, నీకంటే బాగా ఎవరికి తెలియదు, బీయింగ్ ద మేకర్ అండ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ ఇట్స్ నేచర్, స్వభావ. దెన్ భగవాన్ సెస్ అనిత్యం అసుఖం లోకం దుఃఖాలయం అశాశ్వతం, ఫుల్ స్టాప్, పీరియడ్. ఇంపర్మినెంట్, జాయ్లెస్, అసుఖం, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడ సుఖము నీకు దొరకదు. నీకు ఏ వస్తువుతో సుఖము అని అనిపించినదో ఆ వస్తువే నీకు దుఃఖాన్ని ఇస్తున్నట్లుగా కూడా అనతి కాలంలోనే అనిపిస్తుంది. ఐ మే ఆన్సరింగ్ సంథింగ్ నౌ? ఏమిటి మొన్నటిదాకా ఇలా బాగుంది, ఇప్పుడు ఇలా అయిపోయింది, అట్లాగే ఉంటుంది. అనిత్యము, దేన్ని పట్టుకున్నా ఉండదు ఇక్కడ. ఏ దేహంతో వీటన్నింటినీ పట్టుకుందాం అనుకుంటున్నావో ఆ దేహం కూడా ఉండదు. పట్టుకోబడేది అనిత్యమే, పట్టుకుంటున్నది అనిత్యమే. ఇట్ ఈస్ ఇంపర్మనెంట్. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పర్మినెన్స్ హియర్. తస్మాత్ అసుఖం, నువ్వు అనుకున్నది ఏది నెరవేరదు, ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే భోగ సాధనమైన దేహము మారుతూ ఉంటుంది. ఈ భోగాయతనము మారినది. భోగాయతనం దేహం, భోగ సాధనం మనస్సు. ఇవి అనిత్యములు, ఇప్పుడున్నట్టు రేపు ఉండవు. సో యవ్వనంలో ఏ వస్తువుల వల్ల సుఖం పొందారో ఆ వస్తువుతో కొంత వయస్సు పెరిగాక సుఖం పొందలేరు. అంతకుముందు కాఫీలో కాఫీ తక్కువ, షుగర్ ఎక్కువ ఉండేది. ఆ తర్వాత షుగర్ వద్దండి, షుగర్ వద్దండి, షుగర్ వద్దే వద్దండి, కఠిన చేదు కాఫీ విషంలాగా ఉంటుంది, అయినా తాగుతారు. మరి పూర్వం అంతంత షుగర్ తినేవాడివి అంటే అప్పుడు వేరేలేండి స్వామి, మారింది చూసారా. అండ్ డయాబెటీస్ అని ఒకటి వస్తుంది, అది అందరినీ ఆశీర్వదిస్తుంది. అది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. వాళ్ళ మొహాలు చూడాలి, ఎవరు స్వీట్స్ తింటున్నా వాళ్ళ సైడ్ ఇలా చూస్తూ, ఏదో మేము ఒకప్పుడు తిన్నాంలే అని అనుకో. దిస్ ఇస్ హౌ యూ విల్ లివ్ యువర్ లైఫ్. అసుఖం, దేన్ని సుఖం అంటావో అది అసుఖం అవుతుంది. ఏ వ్యక్తిని వీడు మనల్ని బాగా సుఖపెడతాడు, ఆనందపెడతాడు, వాడే నిన్ను దుఃఖపెడతాడు. ఆ వస్తువే ఏడిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. దీనికి వికల్పం లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేయి, తెలుసుకొని చేయి, పోతే పోయిందనుకొని చేయి. అనిత్యం అసుఖం లోకం దుఃఖాలయం, ఇక్కడ దుఃఖమే వస్తుంది. నువ్వు ఏమి పట్టుకున్నా పోతుంది, అశాశ్వతం. కాబట్టి దీన్ని చూసుకో. ఈ డేటా ఇస్తున్నా నీకు. బేస్డ్ ఆన్ దిస్ డేటా నౌ థింక్ అబౌట్ యువర్ లైఫ్. నౌ ద సెన్సిబుల్ డెసిషన్ దట్ ఎనీ ఎడ్యుకేటెడ్ ఫెలో కెన్ డూ ఇస్ టూఫోల్డ్. అదేమై ఉంటుంది, ఇంకెట్లాగో ఇరుక్కున్నాం వచ్చాము, ఇప్పుడు అండూ చేయలేము దీన్ని. అండూ అంటే అవ్వదు. అండ్ ఫార్ ఇప్పుడైతే సగం దూరం వచ్చేసాం, ఏం చేద్దాం, కొత్తగా ఏం స్టార్ట్ చేద్దాం. కాబట్టి నౌ లెట్ us రెడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆన్ అవర్ మైండ్. రోగ నివారణము సర్వదా రోగాన్ని పోగొట్టుట రూపంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆ రోగ తీవ్రతను దేహం మీద తగ్గించుట రూపంలో ఉంటుంది. శాంతము నివారణం అవ్వదు. హాఫ్ ది వే వచ్చేసాం, హాఫ్ ది వే ఏంటి దాటాం, ఇంకా చాలామందిని హాఫ్ ది వే అవతలుస్తున్నాం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, కెన్ ఐ అండు, ఇప్పుడు జీరో చేయలేము, అయిపోయింది, हो गया, शादी हो गई, अब क्या कर सकते, भला अब क्या हो सकता है, भला क्या घट सकती है अभिनय. ఓ చిన్న బిడ్డ తండ్రిని అడుగుతుంది ముద్దుగా, నాన్నగారు మీరు ఒక్కరే ఒంటరిగా ప్రయాణిస్తూ ఒక పులి మీ ఎదురుగా వస్తే మీరేం చేస్తారు? నాయనగారు చాలా పద్ధతి కలిగినవారు, బుద్ధిమంతుడు. నేనేం చేస్తానమ్మా, చేసేదంతా పులే చేస్తుంది, ఇంకా మనం చేయడానికే ఉంది అక్కడ. అట్లా పెళ్ళి అయిపోయిందంటే ఇంకేం చేస్తాం, అయిపోయింది, పెద్దగా ఆలోచించొద్దు. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ది. ఓకే, ఇప్పుడు చేయాల్సిందంటే హౌ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్, దట్ దుఃఖాలయం, అనిత్యం, అసుఖం, ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మనస్సు మీద తక్కువగా ఎట్లా ఉండాలి. జీరో అవ్వదు, అది జీరో అవ్వదు. హౌ టు రెడ్యూస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ సెల్స్ అండ్ అవర్ లైఫ్ హియర్ ఆఫ్టర్. పాయింట్ 1 డెసిషన్లో ఫస్ట్ ఐటమ్ అది. సెకండ్, ఐ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు దిస్ బిజినెస్. మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అర్థమైందా? హౌ టు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ప్రకారం హెడ్జింగ్ అంటారు, హెడ్జ్ చేసుకోవాలి. హౌ టు హెడ్ ద రిస్క్ హియర్ ఆఫ్టర్. అయ్యేది అయిపోయింది, ఇంక మిగిలిన $5 $250లో పోయాయి, 5 మిగిలాయి, కానీ 5 కాపాడుకోవడం ఎట్లా?
హెడ్జింగ్ అంటూ ఇది ఎట్లా చేసుకోవాలని చూసుకోవాలి. రెండవది మళ్ళా ఇంకొకసారి ఈ ఇన్స్ట్రుమెంట్లో డబ్బులు పెట్టను అని తెలుసుకోవాలి. ఈ రెండే బుద్ధిమంతుడు చేసే నిశ్చయాలు. మొదటి దాని పేరు శాంతితో కూడిన జీవనం, శాంత జీవనం. ఫస్ట్, how to reduce, minimize the influence of the world on our head and heart. It's called శాంత జీవనం, పీస్ఫుల్ లైఫ్. ఇక మళ్ళా నేను దీని జోలికి రాను అనేది శాశ్వత పదం. మోక్షం అంటారు చూసారా, అది నేను ఇక్కడికి రాను, శాశ్వత పదం. సింపుల్గా ఉండాలని నేను అట్లా పెట్టా. శాంత జీవనము, శాశ్వత పదం. ఇప్పుడు రైట్ నౌ మనకి ఏది కావాలి? శాంత జీవనం కావాలి, శాశ్వత పదం కూడా కావాలి. బట్ శాశ్వత పదం ఉందా, శాంత జీవనం ఉందంటే శాంత జీవనమే ముందు. ఇక కొంచెం వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆల్ దిస్. దేర్ ఫోర్ బుద్ధిజీవి యొక్క లక్షణం ఇది. నువ్వు దేనికి జీవిస్తున్నావురా, ఈ జీవితాన్ని దేని వైపుకు డిరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇంకొక బిల్డింగ్, ఇంకో కార్ అనకూడదు వాడు. అవన్నీ తెచ్చుకోనివిగాక, వాటి కొరకు లేదు ఇప్పుడు జీవితం. శాంత జీవనం, పీస్ఫుల్ లైఫ్. అండ్ వై శాంత జీవనం? సో దట్ ఐ కెన్ పర్స్యూ శాశ్వత పద, పర్మినెంట్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. దేవుడు గీతలో జీవనం సర్వభూతేషు అని ఏ జీవితాన్ని గురించి అంటాడో, శాశ్వత జీవనం. అట్టి జీవితం కోసమై ఒక నిబద్ధతతో కూడిన ప్రయత్నం కోసం శాంత జీవనము ఆలంబనం అవుతుంది అని. పీస్ఫుల్ లైఫ్ అండ్ పర్మినెంట్ లైఫ్. అందుకై శాస్త్రము ప్రబోధ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న కథ అంతా యూనివర్సల్ హ్యూమన్ ప్రాబ్లం. ఇది హిందువుల ప్రాబ్లం కాదు, మానవ మాతృడి సమస్య ఇది. హీ మే బి క్రిస్టియన్, హీ మే బి ఇస్లాం పర్సన్, హీ కెన్ బి ఎనీవన్. నువ్వు మనిషివా అంటే అవునండోయ్, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. బికాజ్ వేదాంత ఈజ్ ఫర్ హ్యుమానిటీ. ఆర్ యూ సఫరింగ్ లైక్ దిస్? yes, దెన్ ఓన్లీ టూ వేస్, పీస్ఫుల్ లైఫ్, పర్మనెంట్ లైఫ్. పీస్ఫుల్ లైఫ్ శాంత జీవనం, పర్మనెంట్ లైఫ్ శాశ్వత పదం. ఇప్పుడు దీనికి వేదము సమాధానాన్ని ప్రారంభిస్తుంది. ఇక్కడికి వచ్చావు కదా, చూస్తున్నావు కదా సిచ్యువేషన్ని. ప్రాబ్లం అర్థమైందా నీకు? అర్థమైంది. ప్రాబ్లం అర్థమైంది కాబట్టి సొల్యూషన్ చెప్తాను. నీకు ప్రాబ్లమే అర్థం కాకపోతే సొల్యూషన్స్ చెప్తే వాటిని రైమ్స్ చేసుకొని పాటలు పాడుతూ ఉంటావు అంతే. వాటితో ఏ లాభం ఉండదు. ఇఫ్ యు ఆర్ సింగింగ్, యూ మేడ్ అ రైమ్ అవుట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ సింగింగ్ దట్ రైమ్ అండ్ భలే భలే అని డ్యాన్స్ చేస్తుంటే ఏం చెప్తాం? అయ్యే ఇట్ వోంట్ వర్క్. సొల్యూషన్ వేదా సేస్ నీ వృత్తి లక్షణ జీవితమే ప్రాబ్లం. కాబట్టి సొల్యూషన్ ఏంటి? శ్రీ ఆచార్య భగవత్పాదులు గీతా భాష్యారంభంలో భాష్యాన్ని ఆరంభిస్తూనే చెప్పిన మాట ఇది. మీరు కూడా చెప్పండి. ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. సో దేవుడు గీతను ఎందుకు ఉపదేశించాడు అని అవతారిక ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆచార్యులు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అర్జునుడికి, అర్జునుడి ద్వారా మానవాళికి? ఎందుకంటే వేదోక్త జీవనమును చూపించేందుకు. వేదోక్తము అంటే వేదము ద్వారా ఉపదేశింపబడిన జీవన విధానము రెండు విధాలుగా ఉన్నది. ద్వివిధో హి వేదోక్తో ధర్మ. ధర్మ ఏకవచనం, ధర్మవు ధర్మ ఏకవచనం. వేదోక్తమైన ధర్మము, ధర్మము అత్ర జీవన విధానం. ధర్మం నామ జీవన విధానం. వేదోక్తమైన జీవన విధానము రెండు భావములుగా చూపింపబడుతున్నది. ఒకటి ప్రవృత్తి లక్షణ, రెండవది నివృత్తి లక్షణశ్చ. ఒకటి ప్రవృత్తి లక్షణముగా ఉన్నది, ఒకటి నివృత్తి లక్షణముగా ఉన్నది. చాలామంది ఇది చదివి ఉంటారు. ఇట్ ఈస్ ఇంట్రడక్టరీ భాష్య, కమెంటరీ ఆఫ్ భగవాన్ భాష్యకార. సో హియర్ హీ ప్రజెంట్స్ టూ వేస్ ఆఫ్ లైఫ్, యాజ్ ఇట్ వర్ టూ మెథడ్స్ ఆఫ్ లివింగ్ లైఫ్ యాజ్ సజెస్టెడ్, యాజ్ టాట్ బై వేద. ప్రవృత్తి, నివృత్తి. మనం కొంచెం రివర్స్ చేద్దాం దాన్ని. ఫస్ట్ నివృత్తిని చూద్దాం, ఎందుకంటే మన టాపిక్ అది కాదని తెలిసిపోతుంది. అప్పుడు పక్కన పెట్టేయచ్చు. అప్పుడు ప్రవృత్తికి వద్దాం. నివృత్తి లక్షణము.
గా ధర్మము. ధర్మ మాటి మాటి గుర్తుపెట్టుకోండి, మీరు తోచిన అర్థాలు తేవద్దు ఇప్పుడు. ధర్మం అనగా ఇది, అది. ధర్మం అనగా జీవన విధానము, నువ్వు జీవించే పద్ధతి, అంతే. ఇంకా చెప్పాలంటే ఈజీగా ఉంటుంది మీకంటే, యూ కెన్ బ్రాడ్లీ ట్రాన్స్లేట్ దిస్ వర్డ్ ధర్మ రైట్ నౌ అప్ టు దిస్ డిస్కషన్ యాజ్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ ఇన్ 2 ways by Veda Bhagavan, pravritti and nivritti, of which we will first see nivritti lakshana dharma. అంటే నివృత్తి లక్షణ జీవన విధానం. మన జీవన విధానం ఏమై ఉన్నది ఇప్పటి వరకు? వృత్తి లక్షణ. వృత్తి, ప్రవృత్తి అనొద్దు మీరు, ప్రవృత్తి వేరే. అక్కడే పొరపాటు అయింది. చాలామంది అర్థం ఏదో గబుక్కుని ఏదో చెప్పేశారు, మన తలల్లో ఇరికిపోయింది అది. ఇప్పుడు నేను దాన్ని క్లీన్ చేసేస్తున్నా, యాంటీవైరస్ నడిపిస్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లం అయ్యింది. ప్రవృత్తి ప్రవృత్తి అని చెప్పి తప్పైంది. అది ప్రవృత్తి కాదు, మనది వృత్తే. వృత్తి అంటే దట్ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. ఎందుకు చేస్తున్నా అంటే ఏమో తిన్నాను కాబట్టి చేస్తా, తిన్నాం కాబట్టి ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి ఏదో ఒకటి చేస్తా. వృత్తి, మియర్ ఆక్యుపేషన్, మియర్ యాక్టివిటీ. నివృత్తి అంటే అట్లా కాదు. నివృత్తి లక్షణ, నివృత్తి మార్గ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై విడ్రావల్. నివృత్తి, నిర్గతావృత్తి. ఇంకక్కడ వృత్తి లేదు, పనే లేదు, ఆక్యుపేషన్ లేదు, విడ్రా. అంతకు ముందున్న ఆక్యుపేషన్స్ నుంచి కూడా వెనక్కి రా, వన్ లైఫ్ స్టైల్ వెనక్కి వచ్చేసి. అంటే అసలు పనే చేయరండి, అట్లా ఉంటుంది. ఆక్యుపేషన్ ఓన్లీ టు ద మినిమమ్ ఆఫ్ మెయింటైనింగ్ ది బాడీ. ప్రారబ్ధానికి అడ్డు తగలకూడదు గనుక ప్రారబ్ధావసానము దాకా ఎదురు చూస్తూ ఈ దేహాన్ని అప్పటిదాకా నిలబెట్టేందుకు దేహయాత్రార్థమేవ, అంత మట్టుకే, టు దట్ ప్రెసిషన్, శరీరము నిలబడుటకు వలసిన ఆహారాది సేవనం అంతే. ఆహారాన్ని వండుకోవడం నో, ఎవరైనా ఇస్తే తీసుకొని తినడం అంతే. ఎవరు ఇవ్వకపోతే ఏకాదశి అంతే, మినిమం. పోనీ అడుగుదామా, ఇవ్వండి అని నేను అడగను. అయినా సరే నా వద్దకు వస్తే తింటాం, లేదా అట్లా ఉంటాం. నివృత్తి అంటే అంత స్ట్రిక్ట్ విత్డ్రావల్, లివింగ్ లైఫ్ ఇన్ ఎ మెథడ్, ఇన్ ఎ వే ఆఫ్ విత్డ్రావల్. నివృత్తి మార్గ. అసలు ఇంత నిర్గతావృత్తి అని ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే ఇట్ ఈజ్ లైఫ్ స్టైల్ క్యారెక్టరైజ్డ్ బై కంటెంప్లేషన్. Contemplative lifestyle, contemplation to the exclusion of every other pursuit. అహం కహ, నేనెవరు అని విచారణ చేయుట, తద్విషయంగా శ్రవణ మనన నిధిధ్యాసన వృత్తి ఎంత గట్టిగా ఉన్నదంటే టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ పర్స్యూట్స్. ఇంక ఏమీ చేయము మేము. అంటే ఈశ్వర పూజ అది కూడా చేయము. ఈ అహం రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కనుక అహం విచారణే ఈశ్వరుడు, అదే పూజ అంతే. హౌ అబౌట్ సంధ్యా గాయత్రి? నథింగ్. హూ ఈజ్ దిస్ ఐ? వారికి అన్ని దాంట్లో సమావేశం అయిపోయినాయి. సో కంటెంప్లేటివ్ లైఫ్ స్టైల్ టు ది ఎక్స్క్లూజన్, అండర్లైన్ ది వర్డ్, టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ అదర్ పర్స్యూట్. అది నివృత్తి పథము, నివృత్తి మార్గము. అది ఒక పద్ధతి. ఇక అన్య విషయములలోంచి విడ్రావల్ తప్ప ఇంకొక ముందుకు వెళ్ళుట అనే పని లేదు. దేవుడు దీన్ని శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 58వ శ్లోకంలో సూచన చేశాడు. ఇట్లా ఉంటుందో మరి. 2nd chapter 58th verse. శ్రీ భగవానువాచ యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. బాగుంటుంది శ్లోకం, చదవడం ఈజీయే అని వినండి. యదా, ఏ విధముగానైతే, అయం కూర్మః, ఈ తాబేలు చూసుంటారు కదా, టార్టాయిస్. అది ఎట్లాగైతే తనకు ఆపద కలిగిన సందర్భంలో ఇటు 4 కాళ్లను, తలను, తోకను అన్నింటినీ ఆ డొప్పలోనికి లాగేసుకుంటుందో, సర్వశః, అన్ని వైపుల నుండి, అన్ని విధములుగా, అట్లాగే ఎవడైతే ఇంద్రియములను ఇంద్రియార్థములతో సహా,
కళ్ళు మూసుకొని దృశ్యాల గురించి ఆలోచించడం కాదు. కళ్ళు దృశ్యములు రెండు మూసుకోవాలి, చెవులు శబ్దాలు రెండు మూసుకోవాలి. మనలాగా కళ్ళు మూసుకొని తోచినవి ఆలోచించి అమ్మయ్య ధ్యానం చాలా బాగా అయింది అనడం కాదు. కూర్మము ఎట్లాగైతే అంగములన్నింటినీ లోనికి లాగుతుందో ఇంద్రియములను అలాంగ్ విత్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్. వెన్ దిస్ పర్సన్ క్లోజెస్ హిజ్ ఐస్, నో మోర్ వరల్డ్ ఫర్ హిమ్. దెర్ ఈజ్ నో వరల్డ్. ఈ జగత్తు దుఃఖ కారణము సుఖ కారణంగా, జగత్తు ఎక్కడున్నది? నువ్వు అంటున్న జగత్తు ఏదంటాడు. అట్లా ఎవరైతే విత్డ్రా చేయగలుగుతారో తస్య వాని ప్రజ్ఞ ప్రతిష్ఠితం, సమాధి వచ్చినది. సమ్యక్ బుద్ధి, బుద్ధి సమ్యక్ ఎక్కడ నిలబడుతుందో అది సమాధి. సమాధి అంటే కళ్ళు తేలేయడం కాదు. బాగుంది, చాలా మంచి శ్లోకమే, చదవడానికి బాగుంది. కానీ రినౌన్స్ ద వరల్డ్, కంప్లీట్ విత్డ్రావల్ ఫ్రమ్ ది పర్స్యూట్స్ ఆఫ్ ది వరల్డ్, అడాప్ట్ a very strict monastic way and make a very strong mental decision that I don't belong to this world. I don't belong to this world. I don't succumb to the Maya. All this is Maya. Everything is Maya mayamidam akhilam. Therefore, నేను దేంట్లో తలపెట్టేది లేదు అంటూ, అండ్ ఎప్పుడైనా లోపల ఈ మానవీయ జీవ సహజమైన వృత్తి కదలాడినది, సమ్ ఇన్నర్ అర్జ్ వెన్ ఎవర్ ఇట్ రైజెస్ అండ్ అర్జెస్ యూ దట్ వై డోంట్ యూ టేక్ నీడ్ ఆఫ్ యువర్ బాడీ, సమ్ కంఫర్ట్. ఫర్ సమ్ పీపుల్ ఇన్నర్ అర్జ్ హ్యాస్ కమ్, ఎంతసేపు అని ఇట్లా కూర్చుంటారు, కాలు చాపుకోండి పర్వాలేదు. ఒకటి అర్జ్, దర్ ఇస్ అన్ ఇన్నర్ అర్జ్, ఓకే ఓకే కొంచెం కదుపు. ఎందుకు కదపాలి? జిమ్కి వెళ్ళిన వాడు నానా కష్టాలు పడి బాడీ పెంచడానికి వాడు చేసి మీరు ఇట్లా కూర్చోడానికి ఏంటి ప్రాబ్లం? కూర్చోండి, ఏం పర్వాలేదు అని అన్నది ఏది? కొంచెం స్వామి చూడనప్పుడు అటు తిరిగినప్పుడు ఇటు కదపండి అయిపోతుంది అని ఏదో చెప్తూ ఉంటుంది. వెన్ ఎవర్ సర్టన్ అర్జ్ డిమాండ్స్ యూ టు అటెండ్ ఫర్ ఎ కంఫర్ట్, సమ్ కంఫర్ట్, చోటా కంఫర్ట్, దెన్ సింప్లీ సే రైట్ ఎట్ దట్ టైమ్ నాహం దేహం అనాలి. I am not this body. Whose comfort are you talking about? I am not this body. I am not this mind. I am Brahman. Chidananda Rupa Shivoham Shivoham. అని అప్పుడు సమాధానం చెప్పాలి. ఇవి పాటలు కావు, ఇవి మ్యూజిక్ వాయిస్తూ పాడే పాటలు కాదు. ఈ సాట్ గురువు లాగా డ్యాన్సులు చేయడం కొరకు కాదు. ఐ మీన్ ఓవర్ గురు. దిస్ ఈజ్ మెంట్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. ఇన్నర్ అర్జ్ వచ్చింది, ఏ చూడు చూడు ఇదేదో జిలేబీ పెడుతున్నారు కొంచెం తిను అంటుంది. దెన్ ఈ సేస్ నమే జీవహ, నేను జీవహను కాదు ఆ జిలేబీకి లొంగడానికి. నేను జీవహన్ అయితే కదా జిలేబీ అపీల్గా ఉంటుంది, నేను జీవనే కాదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే అని నీకు నువ్వు సమాధానం చెప్పాలి. ఎప్పుడు? ఇట్లా పాటలు పాడుతూ కాదు, ఆ అర్జ్ వచ్చినప్పుడు. మనం ఇన్ని పాటలు పాడాము, ఒక్క అర్జ్ వచ్చినప్పుడు ఏమైంది? ఇట్ సెడ్ వన్ మోర్ లడ్డు, డయాబెటీస్ ఉంది అయినా సరే ఆ వరలో ఇన్సులిన్ ఇంకో 20 ఎక్కువ తీసుకునే, అది తిని మళ్ళీ చెప్తున్నారు నమే శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనే. ఎందుకు ఆ పాట? ఏమైనా అర్థం అవుతుందా? అండ్ చిదానంద రూప శివోహం శివోహం, నువ్వు శివోహం శివోహం వాటుడు. కల్చర్ ఒకలా చెప్తే మనం ఒకలా ఫాలో అవుతాం. ఇట్ ఈస్ అ మహాయోగి ఆన్సరింగ్ హిజ్ అర్జస్. దిస్ ఈజ్ నివృత్తి మార్గ, కంప్లీట్ విత్డ్రావల్ ఎక్సెప్ట్ బాడీ మెయింటెనెన్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నారు స్వామి? ఎందుకంటే ఒక క్వశ్చన్ వేయడానికి. ఈ మార్గం పనిచేస్తుందా బేసిక్ హ్యూమన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి? డస్ దిస్ రియలీ వర్క్? I don't know whether it works or not, but for us, it certainly will not work. Manaku panjeyadu. Generally also it won't work unless you are that mahasadhaka. అంత ఈజీగా అవ్వదు ఇది. ఎందుకంటే కళ్ళు మూసుకొని ఇవేవి లేవు లేవు అనుకుంటే పోతాయేంటి? మనం జనరల్గా కళ్ళు మూసుకొని జగత్తు లేదు, ప్రపంచం లేదు, జగత్ మిథ్య అని కళ్ళు తెరవండి, ఏం కనిపించింది మీకు? ఎక్కడ పోయింది అది? చాలా ప్రసంగాల్లో చెప్పాను, యూ కెన్ ఇగ్నోర్ ఎ ప్రాబ్లం, ద ప్రాబ్లం విల్ నాట్ ఇగ్నోర్ యూ. ఎస్ ఆర్ నో? యూ కెన్ ఇగ్నోర్ ఎ ప్రాబ్లం.
యూ కెన్ ఇగ్నోర్ యువర్ వైఫ్, షీ విల్ నెవర్ ఇగ్నోర్ యూ యాజ్ ఎ డివోట్ వైఫ్. నువ్వు ప్రాబ్లం లేదంటే ఎక్కడ పోయింది, పోదుగా. అట్లా ఈ జగత్తు లేదు, నేను దేహాన్ని కాదు అని నువ్వు అంటే అయిపోయిందా, సరిపోయిందా నీకు? సో ద వే వీఆర్ రైట్ నౌ, దిస్ మెథడ్ వోంట్ వర్క్. ఎక్సెప్ట్ నరిషింగ్ ద ఈగో, నథింగ్ విల్ వర్క్. పని చెయ్యదు. చాలా నిబద్ధతతో ఉన్న ఎవనికో ఒక్కనికి అది. అందుకే ఇంత మహాసృష్టిలో సనకాదులని నలుగురు మిగిలారు ఇట్లాంటి వాళ్ళు. వారిని అనుసరిస్తూ ఇంకో 10 మంది ఉంటారు అంతే, మిగతా వాళ్ళంతా వేరే. సో వేదోక్త ధర్మము ఒకటి మనకు ఇప్పుడు పని చేయదు. పని చేయని దాని వెంట పడేందుకు లాభం లేదు. therefore that way of life doesn't help. therefore now what should we do? పారిశేష న్యాయం వస్తుంది ఇప్పుడు. ఇక అది పని చేయలేదు కాబట్టి రెండవది చూడాలి. పాత మల్లీశ్వరి సినిమా కలరా బ్లాక్ అండ్ వైట్ అని క్విజ్ పెట్టారు. మనం చాలా తెలివిగా కలర్ అన్నాం, వాళ్ళు కాదు అన్నారు. బ్లాక్ అండ్ వైట్ అన్నాము, రైట్ అయింది ఆన్సర్. అప్పుడు ఇంకా ఆన్సర్ అన్నారు దాన్ని, పారిశేషం ఏది ఉంటే అదే రైట్. ఇప్పుడు 2 ఉన్నాయి, నివృత్తి ప్రవృత్తి. నివృత్తి నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అంత ఈజీ కాదు అది. దేర్ఫోర్ పారిశేషం ఏమిటి ఇప్పుడు? ఇక ఉన్నదే లెక్క, ప్రవృత్తి లక్షణ జీవితం. ఇక్కడ పొరపాటు. చాలామంది సంస్కృతము మాత్రమే తెలిసి వేద హృదయమును చూడగలిగిన దర్శనము లేని కారణం చేత కొన్ని ట్రాన్స్లేషన్స్ చేశారు. ఆ ట్రాన్స్లేషన్స్లో పొరపాటు వచ్చింది. ప్రవృత్తి లక్షణము అంటూనే ప్రకర్షేణ వృత్తి అని రాయొచ్చు దాన్ని. అంటే ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ అనే వస్తుంది అర్థం, ప్రకర్షతో కూడిన వృత్తి. సో నివృత్తి మనది కాదు కాబట్టి ఇక మనమంతా ప్రవృత్తి అన్నారు వాళ్ళు. కాదండో, అది తప్పు అంటున్నా నేను. మనము వృత్తే, ప్రవృత్తి కాదు. ఇది వేదోక్త ధర్మము, జాగ్రత్తగా వినండి, వేదోక్త ధర్మము. కాబట్టి మనం ఉన్నట్టుండి అట్లా ఏం పుట్టలేదు. వీఆర్ నాట్ బార్న్ విత్ వేదిక్ నాలెడ్జ్ ఇన్ అవర్ హెడ్. అట్లా ఉంటే మీకు వేదాధ్యయనం ఎందుకు? వేదిక్ నాలెడ్జ్ ఆల్రెడీ పుట్టుకతో ఉంటే, పుట్టుకతో మీకు ఏమీ తెలియదు, తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదు. కొంతకాలం అవుతే కానీ అయ్యో ఈ అమాయకురాలు తల్లి, ఓ ఈ మహా అమాయకుడు వీడు మా నాయన అని వాడికి అప్పుడు బోధపడుతుంది. కొంతకాలం అవ్వాలి దానికి, పుట్టుకతో ఏమీ ఉండదు. సో వేదోక్త ధర్మము నీకు మొదలే తెలుసుంటే, అది నీకు సెరెబ్రల్ విషయం అయి ఉంటే బాగుండేది, కానీ అట్లా కాదుగా. కాబట్టి ప్రవృత్తి అందరి జీవన విధానం అని చెప్పుటకు వీల్లేదు. ఇప్పుడు నా పూర్వపక్షం అర్థమవుతుందా మీకు? నాట్ ఎవ్రీ వన్ ఈజ్ లివింగ్ లైఫ్ లైక్ దట్. వేద ఈజ్ టెల్లింగ్ యూ లివ్ లైక్ దిస్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ లివింగ్ లైక్ దట్. సో హౌ కెన్ వీ జనరలైజ్ ఇట్ నౌ దట్ నివృత్తి అంటే సన్యాసులు మహాత్ములు కొందరు ఎవరో ఉంటారు, మిగతా మనం అంతా ప్రవృత్తి అండోయ్ అంటే కుదరదు. నువ్వు ప్రవృత్తి కూడా కాదు, నువ్వు వృత్తే. దెన్ వాట్ ఈజ్ ప్రవృత్తి? యాజ్ అపోజ్ టు ది మిస్అండర్స్టాండింగ్ దట్ ప్రవృత్తి ఈజ్ జనరల్ లైఫ్ స్టైల్, ఇట్ ఈజ్ ప్రకృష్టావృత్తి. ప్రకర్షేణ సంవృత్తి కాదు, అది ఏదో పని చేసుకుంటుంటారు అట్లా కాదు. ప్రకృష్టమైన వృత్తి. ప్రకృష్టం అంటే సుపీరియర్, ఎక్సెప్షనల్, గ్రేట్, నోబుల్ ఎక్సెట్రా. వాని జీవితంలో వృత్తి ఉన్నది, కానీ అది ప్రకృష్టముగా ఉన్నది. వృత్తి మాత్రముగా లేదు, ఏదో తిన్నాడు కాబట్టి ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి ఏదో ఒకటి చేయుటలాగా లేదు. వెల్ డిరెక్టెడ్ యాక్షన్ ఉంది, ప్రకృష్టావృత్తి, వెల్ డిరెక్టెడ్ యాక్షన్. Try to be with me. I know it's been late, but I'm giving you something very core aspect of Vedic teaching now. Nobody will tell you all this. Nobody will tell you. Therefore, here lifestyle is not characterized by activity, but a well-directed activity. ఏదో పని చేయుట కాదు, కేవలం పుణ్యకర్మ చేయుట కూడా కాదు. ఈ మహాయాగం చేస్తాను తస్మాత్ ప్రవృత్తి కాదు. ఆ మహాయాగమును ఎట్లా చేస్తున్నావు అర్థమవుతున్నదా? ఆ వృత్తికి ఏదో ఒకటి సఫిక్స్ అవ్వాలి. కర్మ మాత్రము కాదు ఇది, కర్మ మాత్రముగా దీన్ని నిర్వచించుట కుదరదు. అట్లా కనిపిస్తుంది ప్రకృష్ట వృత్తి. వాట్ ఈస్ దట్ స్వామి యు ఆర్ ట్రయింగ్ టు టెల్ అస్? ఎస్, ఐ యామ్ ట్రయింగ్ టు టెల్ యూ దట్ pravritti marga is that lifestyle, living life that way, wherein the very performance of the activity itself becomes a prayer.
సో ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ప్రేయర్, నాట్ ఆన్ కర్మ. కర్మ మీద స్ట్రెస్ లేదు, కర్మ స్వయమేవ ప్రార్థన అవుతుంది. రాదర్ ద యాక్టివిటీ బికమ్స్ ఎ కమ్యూనికేషన్ విత్ ఈశ్వర. ఇది ప్రవృత్తి అంటే. ఏదో ఒకటి చేయడం కాదు. పొద్దున్న లేచి ఏం చేస్తావు? సుప్రభాతం పడతానండి. తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత నేను ఏదో తింటాను. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళా అష్టాధ్యాయి కంఠోపాఠం చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తావు? రుద్రం మొత్తం చదువుతాను. తర్వాత ఏం చేస్తావు? సుష్టుగా తింటాను. ఇంకేముంటుంది? రుద్రం చెప్పాక మొత్తం లాగించేయడమే. ఆ తర్వాత ఏం చేస్తావు? కాసేపు పడుకునే. ఆ తర్వాత అభిషేకం. ఇట్లా కాదు అది. అవన్నీ ఎట్లా చేస్తున్నావు? కర్మస్థితిలోంచి సాత్వికమే కాదు, ఎట్లా చేయబడుతోంది ఆ కర్మ? స్వయమేవ ఈశ్వరారాధనం అవ్వాలి, స్వయమేవ ఈశ్వరుడితో సంవాదం అవ్వాలి. యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ భగవాన్. నేను అందుకే ఒక చోట చెప్పాను, జపం అనగానేమి? రామ 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 అంటూ జపమాల తిప్పుట జపం అవ్వజాలదు. దేనిని భగవానుడు వినాలని నువ్వు చేస్తావో అది జపం. అంతేగాని బంధువులు వచ్చారు వాళ్ళందరికీ వినిపించేలా వాళ్ళ చెవులు బద్దలయ్యేలా జపం చేస్తానంటే అది జపమే కాదు. కానీ కొందరు దాన్ని ఒప్పుకుంటారు, ఓహో భలే జపం చేస్తున్నాడు వీడని. అంటే వాడు మీలాంటి వాడే, వానికి ఈ విషయం బోధపడలేదు. ఈ కర్మ ఫెలోసే ఒప్పుకోవాలి అవన్నీ, బుద్ధిమంతుడు ఒప్పుకోడు. దేనిని ఈశ్వరుడు వినాలని చేస్తావో, దేనికి శ్రోతను ఈశ్వరుని చేసుకొని చేస్తావో అది జపం. ప్రతి మాట హే భగవన్ నీ కోసం చెప్తున్నాను, వీళ్ళ కోసం కాదు. You are seeing the difference, very subtle difference is there. So the lifestyle wherein each and every activity, definitely they are great activities, pious and very excellent deeds, they are pursued, they are performed as puja to Ishvara, prayer to Ishvara. కాబట్టి నివృత్తి మార్గము అన్నప్పుడు లైఫ్ స్టైల్ విచ్ ఈస్ కాల్డ్ కంటెంప్లేటివ్ టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ అదర్ థింగ్. ప్రవృత్తి అన్నప్పుడు ప్రేయర్ఫుల్ లైఫ్ స్టైల్, నాట్ యాక్షన్ లైఫ్ స్టైల్. ప్రేయర్ఫుల్, ప్రార్థన. ప్రార్థన యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన. ఆ శ్లోకంలో మహాత్ములైన పెద్దలు మనకు చెప్పింది, ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన. వాట్ ఎవర్ ఐ డూ హే మహాదేవ ఇట్ ఈజ్ యువర్ పూజ. ఇట్లా భావం వచ్చింది. ఒక విద్యార్థి వాని చదివే చదువుతున్నాడు, హీఈస్ పర్సూవింగ్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా, బట్ దట్ హీఈస్ పర్సూవింగ్ యాజ్ పూజ టు భగవాన్. భగవన్ ఐ విల్ బికమ్ అన్ ఇంజనీర్ ఫర్ యూ, దట్ ఈస్ ప్రవృత్తి. ఐ విల్ బికమ్ అన్ ఇంజనీర్, కట్నం ఎక్కువ వస్తుంది, ఐ వోంట్ కమెంట్ ఆన్ యూ. మీరు అనవసరంగా మేము వేద ధర్మ పరిపాలన చేస్తాం అట్లా మాట్లాడకపోతే మంచిది, నా ముందు అనకపోతే చాలు. మీరు అందరి దగ్గర అనండి, దండలు వేయించుకోండి, శాల్వాలు కప్పించుకోండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, నా ముందు అనకండి, అరికాల్లో మండుతుంది. ఒక విద్యార్థి వాడు లౌకిక విద్యను అభ్యసిస్తూ నేను నీ కోసం నువ్వు ఇచ్చిన ఒక సామర్థ్యమును ఆలంబనగా చేసుకొని నీ కోసం ఇట్లా తయారు, ఐ విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్ హే భగవన్, దట్ ఈస్ ప్రవృత్తి. సో టు మనమందరం మన ఉద్యోగాలు వ్యాపారాలు, నేను నా కుటుంబం వీళ్ళు తింటే సరిపోదు కాదు కాదు, ఇలా చేయడం ద్వారా నాకు నీవిచ్చిన కర్మదక్షతకు ఒక అర్థాన్ని ఇస్తున్నాను, తద్వారా ఒక బాధ్యతగా ఇది చేస్తున్నాను, ఇది నీ పూజ అని మీరు అనగలిగితే అది ప్రవృత్తి. బికాజ్ ఇట్ హాస్ బికమ్ ఎ ప్రేయర్. వీ డోంట్ రిక్వైర్ స్పెషల్ ప్రేయర్ ఇఫ్ ఎట్ ఆల్ వీ ఆర్ saturated with this idea. Our very being becomes a prayer. So lifestyle where every activity is prayer. This is prayer. Your listening is prayer. My teaching is prayer. అట్లా ఉంటే అది ప్రవృత్తి తప్ప జస్ట్ లైక్ దట్ నివృత్తి కానిదంతా ప్రవృత్తి కాదు. నలుపు కానిదంతా తెలుపు అనగలరా మీరు? అనలేం కదా. నలుపు కానిది నలుపు కాదంతే, తెలుపు అని ఎట్లా అన్నారు? ఎస్ ఆర్ నో? హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్? Vibgyor, 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 at least 7. The permutations and combinations can bring in many varieties of each color. Again, I don't know. So, nalupu kaanidanta telupu ani evada pichivadu annadi. Atla nivritti kaanidanta vaadem vedam chaduvukunnadu pichivedha. ఏ నిఘంటువుని అనుసరిస్తున్నాడు వాడు పాపం. అంటే కాదండి అట్లా చెప్పారు, అట్లా కాదు, ప్రకర్షణ వృత్తి కాదు, అవి ప్రకృష్టావృత్తి. It should be prayer. How prayerful are you?
ఎట్లా తెలుస్తుంది స్వామి? నాకెట్లా తెలుస్తుంది? సింపుల్ లిట్మస్ పేపర్ టెస్ట్ ఉంది. నేను ఏది చెప్పినా డూయబుల్గా ఉంటే చెప్తా, ఫిలాసఫీ చెప్పను నేను. ఐఎమ్ ఐ ప్రేయర్ఫుల్ ఆర్ నాట్, హౌ టు కన్క్లూడ్, హౌ టు అండర్స్టాండ్. నీకు ఇబ్బంది కలిగితే మొట్టమొదలు ఎవరికి చెప్తావు? సరిపోయింది, ఇంకొక క్వశ్చన్ వద్దు. నీ మనస్సులో ఏదైనా తాపము, ఇబ్బంది, పరితాపము, క్లేశము సంభవిస్తే హూ ఈజ్ యువర్ ఫస్ట్ రెఫ్యూజ్? ఫుల్ స్టాప్. నువ్వు మొదలు ఎవరికి చెప్తావు అంటే, మొదలు మా ఆవిడకి చెప్తాను, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్తాను, ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను, ఆ తర్వాత కార్పొరేటర్కి కూడా చెప్తాను పనిలో, ఆ తర్వాత సాయంకాలం గుడికి వెళ్ళి దేవుడికి చెప్తాం. మంచిది, సంతోషం, శతమానం భవతి. నన్ను ఏం చేయమంటారు? ఏమి చేయకు, నువ్వేం చేయకు, అట్లా ఉండు చాలు. ఏమైనా సరే నాకు సంతోషం కలిగిన, పరితాపము కలిగిన, నేను మొదలు నా యందున్న భగవానుడితో మొరబెట్టుకుంటాను. సంథింగ్ వెరీ ఇలేటింగ్ థింగ్ హ్యాపెండ్. ఐ విల్ సే గాడ్ వెరీ మచ్ హియర్ ఆర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు సీ హిమ్, ఈజ్ ఎవ్రీవేర్. భగవన్, ఐఎమ్ సో హ్యాపీ టుడే. అరే ఏదో కష్టం కలిగింది, బాస్ తిట్టాడు. బాస్ అంటేనే తిట్టుటకు సర్వ హక్కులు కలిగిన వాడు అని అర్థం. ఎందుకు తిట్టాడు అని అడగకూడదు. బాస్ తిట్టాడు ఏమిటండి? బాస్ అంటేనే వాడు. అర్థమైందా? చెప్పారు మీరు, ఈ డెఫినేషన్స్ సరిగ్గా రాసుకోండి. అప్పుడు ఏం చేయాలి? బాస్ తిట్టాడు, ఎవరికి చెప్పాలి? గాడ్, హే దేవా, ఇక తిట్లు పడ్డాని వాళ్ళ, నీ దయ బాగుంది. ఫస్ట్ ఎవరికి చెప్తాను? ఇంకా అంతే, ఆ ఒక్క ప్రశ్నే, 10 మాటలు వద్దు. నేను ఫస్ట్ ఈశ్వరుడికే చెప్తాను. వెరీ నైస్. ప్రవృత్తి అంటే ఈశ్వరుడికి కూడా చెప్తాను. ఓకే, మంచిది. అంటే నన్ను ఏమంటారు? ఏమి అనము, మిమ్మల్ని మీ జోలికే రాము. రామదాసులు మాకు సారం సారం, కామదాసులు మాకు దూరం దూరం. మీ జోలికి వచ్చేదే లేదు. మళ్ళీ మమ్మల్ని ఏమంటారో అంటారు ఏమిటి? మిమ్మల్ని అనేంత ధైర్యం మాకెక్కడుంది? నథింగ్. आप अपने जगह रहो, हम हमारी जगह मस्त में है. So don't come under that influence or that impression. Whatever is not nivritti is pravritti. No, ప్రవృత్తికి నువ్వు కష్టపడాలి. వేదము చెప్పినదంటే ప్రాక్టీస్ చేయాలి నువ్వు. అది పుట్టుకతో రాదు, నీకు రాలేదు. మాది వేద పండితుల కుటుంబం అయినా సరే రాదు. నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది వ్యక్తిగత సాధనగానే ఉంటుంది. 18వ అధ్యాయం చిట్ట చివరి అధ్యాయానికి వచ్చాం. అంటే ధైర్యంగా ఉండండి, అయిపోయిందని. శ్రీమద్ భగవద్గీత 18th chapter 46th verse, 46వ శ్లోకం. అగైన్ శ్రీ భగవాను, దేవుడే అంటున్నాడు. నేనేం చెప్పట్లేదు, ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏది నా అభిప్రాయము కాదు. శ్రీ భగవాను వాచ యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं आहा स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. కట్ట కడపట అధ్యాయం 18వ అధ్యాయం. దేవుడు ఇంకా ఉపసంహారము చేస్తున్నాడు ప్రబోధమును. అర్జున, ప్రవృత్తి మార్గం అంటే ఇట్లా ఉంటుందో. యతః భూతానాం ప్రవృత్తి, ఎక్కడి నుండి అయితే భూతకోటంతా పుడుతున్నదో, ఎక్కడి నుంచి? డెఫినెట్గా ఈశ్వరుడు. బ్రహ్మసూత్రం, సెకండ్ బ్రహ్మసూత్ర, జన్మాద్యస్య యతః, అదే మాట ఇక్కడ. ఏన సర్వమిదం తతం, ఇదం దిస్ వరల్డ్ దృశ్యతే శ్రూయతే పివ, ఎక్కడి దాకా ఉంటే అక్కడి దాకా. ఇదంతా దేని చేత వ్యాపింపబడి ఉన్నదో, ఎవరి చేత వ్యాపింపబడి ఉన్నదో, ఏన కారణేన సహ ఈశ్వర తం ఈశ్వరం అభ్యర్చ్య, అట్టి దేవుడిని పూజించి, అభ్యర్చ్య పూజించిన వాడై. ఎట్టి దేవుడు? దేనితో పూజించుట? సర్వకారణమైన భగవంతుడు. అతడిని పూజించుటకు ఏ పువ్వు దేవాలి? ఏ పూలు దేవాలి నీ పూజకు అనే పాట ఉంది కదా, అవేం పాడకు అనవసరంగా. నీ దగ్గర ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి, ప్రసూనములు ఉన్నాయి. స్వకర్మణ, ఒకడు తాను చేస్తున్న కర్మ ద్వారా తం ఈశ్వరం అభ్యర్చ్య సిద్ధిం విందతి, వాడు ఈ జీవితానికి సిద్ధిని పొందుతాడు. హీ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. దీంట్లో నా మాటలే లేవు. I am not putting words in the mouth of Krishna. Rather, I am repeating, echoing those words.
and feeling purified, elated, joyous. 18th chapter, 46th verse. Go and open the book, read it for yourself. Bhagavan clearly says, worship me through your actions. అంటే అర్థమేమి? ప్రవృత్తి అంటే అది. అట్లా ప్రవృత్తి లక్షణ జీవితమును మీరు ప్రార్థనాయుత జీవితము అని మీరు రాసుకొని ప్రతి విషయమును ప్రార్థనగా పరిణమింపజేసేందుకై ఒక ప్రయత్నమును సాగిస్తూ ఉంటే, ఇంగ్లీష్లో అన్నట్టు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ కాదు, వర్క్ యాజ్ వర్షిప్. ఈజ్ కాదు, యాజ్. వర్క్ యాజ్ వర్షిప్ అని చేస్తే నువ్వు చేస్తున్నది కర్మ కాదు, ప్రార్థన. ప్రార్థనకే ఫలము రావాలో అది వస్తుంది. అలా కాకుండా కర్మ చేస్తే కర్మకే ఫలం రావాలో అది వస్తుంది. కర్మ చేస్తూ కర్మ వల్ల వచ్చే ఫలమును పొంది పరితాపంలో ఉండి ఏ దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? సో మేక్ ఎవ్రీథింగ్ ఎ ప్రేయర్. లివ్ అ ప్రేయర్ఫుల్ లైఫ్ wherein each action must become an expression of worship to the divine. అట్లా ఉంటే చాలు ప్రవృత్తి పథం. సో అస్తు. శ్రీ భగవద్గీతలో భగవానుడు ఇలాంటి జీవనాన్ని జీవించమని ఆదేశిస్తూ ఉన్నాడు. వేద భగవానుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. అర్జునుడు అట్లా చేశాడు కాబట్టి అర్జునుడు చక్కగా భగవానుడికి ప్రీతిపాత్రుడైనాడు. మహాభక్తులంతా అలా చేశారు, ప్రీతిపాత్రులైనారు. అట్టి భగవత్ ప్రేమకు రిజర్వేషన్ లేదు. మనందరికీ అట్టి సంభావన ఉన్నది. రైట్ నా వీఆర్ క్వాలిఫైడ్ ఓన్లీ వెన్ వీ చేంజ్ సర్టన్ యాటిట్యూడ్స్. యాక్ట్ ఆఫ్ ప్రేయర్, యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ రెండు ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన అనే కర్మ ఒకటి ఉండాలి. విధి విధానంగా ఏదైనా చక్కగా చేయాలి. అలాగే భావన సర్వదా ఉండాలి. ఇది మన ధర్మము, భారతీయ ధర్మము, వైదిక ధర్మం. లెట్ us become worthy recipients of such dharma. Not only that, let us become the propagators of that living religion to whatever the extent it is possible. మనం ఇట్లా జీవించామా, మన పిల్లలకు నువ్వు ఇలా చెయ్యని చెప్పక్కర్లేదు. వారు మన జీవితాన్ని ఇంత సక్సెస్ఫుల్గా in terms of happiness etc., in terms of understanding, in terms of peace, when they observe, they will just follow. They want it. Anybody would want it. కాబట్టి మనం అట్లా ధర్మాన్ని నిలబెట్టాలి తప్ప ఈ గోల పెడితే ధర్మం నిలబడదు. అస్తు. మహాన్ సంతోష. ఇక్కడ ఈరోజు ఇలా వేదోక్త ధర్మం అనగానేమి, దాని పద్ధతి ఏమిటో తెలుసుకున్నాం. భగవానుడు ఈ దిశలో మనల్ని ముందుకు నడుపుగాక, తన దివ్యాశీర్వాదమైన జ్ఞానమును మన యందు ప్రేరేపిస్తూ మహాత్ములను సేవించేలా అనుగ్రహిస్తూ ఈ ఉపదేశమును మన జీవితంలో అనుష్ఠించేందుకు కావలసిన మానసిక బలమునిస్తూ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఇక్కడ విరామం చేస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్. స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేష భవత్కృపా శ్రీమహిమ ప్రసాదాత్ ప్రాప్తా మయా శ్రీ గురవే మహాత్మనే నమో నమస్తేస్తు పునర్నమోస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.